రోజైనప్పటికీ జెస్సీల నాలెడ్జ్ హబ్ ఈ ఆత్మీయ సమ్మేళనానికి మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. సభాధ్యక్షులు డాక్టర్ ఈవి నారాయణ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ నుంచి విచ్చేసిన మన ముఖ్య అతిథి వై సత్యనారాయణ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరొక ముఖ్య అతిథి డాక్టర్ లక్ష్మీదేవి గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన ట్రస్ట్లో ముఖ్య సభ్యులు అన్నీ కూడా దగ్గరుండి చూసుకునే మన వడ్డినగుంట సుబ్బారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ కంపిట నాగరాజు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన ఒక ముఖ్య సభ్యుడు ఇమీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ ఇండియా, వారిని కూడా టి లక్ష్మీనారాయణ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఒక మన ముఖ్యమైన వ్యక్తి, అదేవిధంగా ఈ యొక్క జెస్సీల నాలెడ్జ్ హబ్కి కన్వీనర్, మా గుంటూరు జిల్లా గౌడ సంఘానికి ప్రెసిడెంట్ అయిన వీరంకి రంగారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సభ నాలెడ్జ్ హబ్ యొక్క పూర్వపరాల దగ్గరికి వచ్చేటప్పటికి మన ఇంతకుముందు ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మనం గత 15 ఏళ్ళ నుంచి పెడతాం. అది చాలా చక్కగా ఇప్పుడు మనం ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకి మన స్కాలర్షిప్లు ఇవ్వడం, ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక మంచి గుర్తింపు తేవడం జరిగింది. ఉభయ రాష్ట్రాల్లో కూడా ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంటే ఒక ఐకాన్ అయ్యే విధంగా మనం ఏమైతే చేయాలనుకున్నామో మీ అందరి సహాయ సహకారాలతో దాన్ని జరపడం జరిగింది. ఈ యొక్క స్థల సేకరణ విషయంలో కానీ, దాని కట్టుబడి విషయంలో కానీ, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల వల్ల మేము ఏమి సహాయం చేయలేమని చెప్పిన తరువాత డాక్టర్ ఈవి నారాయణ గారు ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేద్దామనే ఉద్దేశంతో మొదలు పెడతాం జరిగింది. అది ఫౌండేషన్ ఎడ్యుకేషన్ 10వ వార్షికోత్సవం నాడు అది అనుకోకుండా ఒక రకమైన పునాది ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఆయన మనసులో ఉన్నదాన్ని ఉత్తేజపరచడం, అప్పటికి ఒక 20 మంది సభ్యులు అప్పటికప్పుడే ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటాం, మేము కూడా తలో 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఆ రోజు దీనికి ముఖ్యంగా అంకురార్పణ జరగడం అనేది జరుగుతూ ఇప్పుడు మీ ముందున్న ఈ యొక్క జెస్సీల నాలెడ్జ్ హబ్ ఈ రూపం దాచుకుంటూ వచ్చింది. బెల్లంకొండ సదాశివ గౌడ్ మరి మేమెవరూ తిరగనంతగా ఆయన ఈ సైట్ కోసం సేకరణ కోసం దాదాపు మాకే 10-15 ఏళ్ళ సైట్లు చూపించారు, స్థలాలు చూపించారు, ఏదైతే బాగుంటుంది ఏంటి అనేది. అందులో చాలా చోట్ల తిరిగి అప్పుడున్న మనకున్న వనరులకి, అదేవిధంగా మీ అందరికీ ఈ రోజుకి దూరంగానో లేకపోతే ఏదో గ్రామంలో నుంచి వస్తున్నట్టుగానో అనిపించవచ్చు, కానీ దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పటికి ఉన్న దీంట్లో చాలా యొక్క విద్యా సంస్థలు స్థల సేకరణ వాళ్ళ యొక్క వ్యక్తుల పేరు మీద తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సైట్ అయితే బాగుంటుంది అనేది అప్పుడున్న పెద్దలందరూ కూడా దీన్ని తీసుకోవడం. తదుపరి ఇంకొక ముఖ్య విషయమైన విషయం ఏంటంటే, ఇందులో ఈవి నారాయణ గారు కానీ, ఇందులో ఉన్న ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఉన్న సభ్యులు కానీ దాని యొక్క 18 లక్షల రూపాయలు పోగు చేయడానికి ఎంత కష్టపడ్డారో ఆ కష్టంలో భాగం ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. కానీ అది ఈ యొక్క గౌడ జన సేవా సమితి ఈ నాలెడ్జ్ హబ్, జెస్సీల నాలెడ్జ్ హబ్కి వచ్చేటప్పటికి ఆయన ఫోన్ చేస్తేనే లేదా ఆయన కబురు చేస్తేనే 1 కోటి రూపాయల ధనాన్ని
అందరూ సభ్యులు కూడా తీసుకెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చి రావడం జరిగింది. అది మన ఈవి నారాయణ గారి యొక్క సంకల్ప బలం. అంటే 18 లక్షల రూపాయలు పోగు చేయలేము, ఇది మన వల్ల కాదు, ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు బ్యాంకులు వేసి అందుతో ఈ కార్యక్రమం చేస్తానన్న మౌంటైన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉభయ రాష్ట్రాల్లోనే ఒక ఉజ్వలంగా జరుగుతూ వస్తూ ఉంది. అదేవిధంగా ఇది నేను చేయలేను, ఇది అనవసరం, నేను బుధాన్ని ఎత్తుకోవడం అని చెప్పి అనుకున్న ఈ నాలెడ్జ్ హబ్ ఆయనకున్న యొక్క టీమ్ స్పిరిట్ వలన ఆయనతో ఉన్న సభ్యులందరూ కూడా ముఖ్యమైన సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఈ యొక్క సభ్యులందరూ కూడా దీన్ని మీ భుజస్కంధాల మీద వేసుకొని ముందు ఆయన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడిగా దాకా తీసుకురావడం మన వీరంక రంగారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మానవుడు జీవితంలో 3 సంఘటనలు జరుగుతాయి ప్రతి మానవుడికి, ఎవరికైనా కానీ. అలాంటి వాటిల్లో మొదటి సంఘటన, 3వ సంఘటన ఎవరికి సంబంధం ఉండదు. అవి ఏమిటంటే పుట్టటం, గిట్టటం. ఆ 2 మన ప్రమేయం లేకుండా ఉంటాయి. కానీ మధ్యలో సంఘటన ఉంటుంది, అది మనం బ్రతకటం. ఈ బ్రతికే క్రమంలో మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అలాగే ఈ 15 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇంత ప్రాజెక్టుని మన నెత్తిన పెట్టేసేసారు. అదేమంటే ఉంటారు, ఎవరి కోసం ఇస్తారు మీరు, మన కోసం ఎవరు అంటారు. ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఇందా నేను చెప్పాను చూడండి, కొంతమంది జోన పడి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఉండి ఏదైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు ఉండడానికి. కానీ మళ్ళీ ఇంకా అంత ఎదిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళు కూడా ఏదో విధంగా ఇచ్చేసి చాలా వరకు మ్యాక్సిమం లాక్ రావడం కూడా జరిగింది. మరి ఆ లాక్ రావటం క్రమంలోనే ఇప్పుడు ఈ స్టేజ్కి రావటం జరిగింది. మరి ఇది ఈరోజు కూడా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ వచ్చి చూస్తారు, మన వాళ్ళకి హెల్ప్ చేస్తారు, ఏదో విధమైనటువంటి మనకి హెల్ప్ ఉంటుంది అనేటటువంటి ఒక గట్టి నమ్మకంతో ముఖ్యంగా ఈ రోజున మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైనా సరే ఒక సంఘ కార్యక్రమంలో అయినా సరే మనకంటే ముందు ఉంటాం. పెద్దలందరికీ ఈ సమావేశం చేసినటువంటి ఉగాది శుభాకాంక్షలు. హాస్టల్ మొదలు పెడదామని ప్లాన్ చేస్తూ స్థల సేకరణ కోసం చూస్తున్నారు. ఆ టైంలోనే సారు నన్ను కూడా రాబోయే కలిసి చూద్దామని ఒక 4-5 ప్లేసులు చూడడం జరిగింది. మాస్టర్ గారు ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ధన సేకరణ ఎలాగా అనేది యోచిస్తూ ఉండేవాళ్ళు. మాస్టర్ గారు అనుకున్న విధంగానే చాలా మంది హృదయం ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ విరాళాలు ఇస్తూ ఇప్పుడు దాకా సహకరిస్తూ వచ్చారు. చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, కొంతమంది ఏం సార్ జెస్సీ అంటే ఏంటి, మీరు ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు కదా అని కూడా ఫోన్లు చేసి అడుగుతుండేవాళ్ళు. జెస్సీస్ అంటే ఏం కదండి, జెస్సీ అంటే గౌడ, ఈడిగా, సెట్టిపల్జ, శ్రీసేనయ్యాట వీళ్ళందరూ కలిపి ఒకటే కమ్యూనిటీ, మనందరం కలిసి ఉండాలి. పొలిటికల్ లీడర్స్ ఏదో వాళ్ళ స్వలాభం కోసం విడగొడుతున్నా సరే మనందరం ఒకే ఆరిజిన్ చెప్పాము, అందుకని మనం వేరు కాదు ఒకటేనా అనేది ఉద్దేశంతో విశాల భావంతో ఆ పేరు పెట్టడం జరిగింది అని చెప్పాను. మాస్టర్ గారి సంకల్పం అది నిజరూపం సాధిస్తున్నందుకు సంతోషదాయకంగా ఉంది. ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం అధ్యక్షులు చలవాటి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. పోసిన చెంచురామారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మన యొక్క ఈ హాస్టల్కి వివిధ జిల్లాల నుంచి ఒక పద్ధతి ప్రకారం మనం సభ్యుల్ని కలవాలి అనే దాంట్లో ఎంతో తపన పడుతూ ఉన్న మన సోదరి చెన్ను విజయలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మనకి ఈ గౌడ హాస్టల్ అనేది ఎట్లా ఉందంటే ఒక మనిషికి ఒక జీవిత చరిత్రలాగే సాగుతుంది. మనందరం ఇచ్చాం, ఆయన పిలుపుతో మనందరం చేరాం, ఆయన పిలుపు బట్టి మనందరం చేరాం, మనందరం సహాయం చేసాం, మనందరం హెల్ప్ చేసాం. అయినా కూడా వచ్చి కావాలన్నా వచ్చి బయటికి రావటానా మనం దాన్ని చూడగలిగింది. మరి ఈ 3 సంవత్సరాలు కూడాను అది
ఎట్లా డెవలప్ చేస్తున్నారో అందుట్లో ట్రస్ట్లో కమ్యూనిటీ ట్రస్ట్లో మనం ఎంతమంది అయితే సహాయ సహకారాలు అందించామో గౌడ హాస్టల్లో చాలా తగ్గింది. ఆయన ఒక్కడే దీని గురించి చాలా పోరాటం జరిగింది. ఇందులో ఒకళ్ళు ఇద్దరు తప్ప మూడో వ్యక్తి మనం ఉన్నారో తెలియదు, ఒకరితో ముగ్గురు తప్ప నాలుగో వ్యక్తి కనిపించలేదు. అందరూ కూడాను సాధ్యమైనంత వరకు హాస్టల్కి మన వంతు మనం ఏం చేసాము, 10 రూపాయలు చేసామా, 100 రూపాయలు చేసామా, 10,000 చేసామా సమస్య కాదు. అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ హాస్టల్ ఏదైనా తొందరలో మీరు అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా నాన్నగారు కోఆపరేషన్ చేసి, మన విద్యకి కోఆపరేషన్ చేసి, మన పొలానికి కోఆపరేషన్ చేసి, ప్రపంచానికే కోఆపరేషన్ చేస్తారని మీరు అందరూ కూడా మనం చేస్తున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఏదైనా కూడా అంటే చైన్ ఉంది, ఆ చైన్లో లింకులు ఉంటేనే కదా, బలంగా ఉంటేనే చైన్ బాగా ఉంటుంది. మనందరం కూడా ఒక లింక్ లాంటి వాళ్ళం. ఒక కిరీటం ఉంది, క్రౌన్. ఆ క్రౌన్ జ్యువెలరీ, ఒక తెరల్లో అలాగే జ్యువెలరీ, ఏదో ఒక జ్యువెల్ ఇన్ ద క్రౌన్ అంటారు. ఆ జ్యువెల్ ఉంటేనే ఆ క్రౌన్కి అన్నం. అట్లాగే మీ అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ అవునండి, ఏదైతే ఈ సొసైటీకి, ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి ఉపయోగపడే వాళ్ళు ఎవరైనా కూడా జ్యువెల్స్ లాంటి వాళ్ళు. ఆ క్రౌన్లో నారాయణరావు గారు స్థాపించి ఒక క్రౌన్ తయారు చేద్దాం అనుకుంటే క్రౌన్ వల్ల అందరూ రాదు, ఆ జ్యువెల్స్ వల్లే అందం వస్తుంది. ఆ క్రౌన్ ఇలాంటి వాళ్ళందరూ చేరి ఇలా అందరూ వస్తేనే మరి ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి ఒక అందం, మరి అందరికీ కూడా ఒక అట్రాక్షను. ఎవరూ చేయలేని అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయడానికి ఒక అంకురార్పణ మనం అనుకోవడమే ఒక సంకల్పం అంటారు. మరి అలాంటి సంకల్పం అది అవుతుందా, అవదా, ఎంతవరకు అవుతుంది? మనం చేసే పని ఫలితం లేకుండా, ఆ ఫలితం అనేది తర్వాత, ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. సంకల్ప బలం, సంకల్పం అనేది ముఖ్యం. వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తుంటే చూడండి, మీరు వాళ్ళ ఆస్తులు చూస్తుంటే ఎక్కడ పోయే తెలియదు. వాళ్ళు సంపాదించింది ఏమంటే మా అమ్మాయికి ఎంత ఇస్తా, లేదా నాకు ఎంత ఆస్తి ఉంది, నా అబ్బాయికి ఎంత కావాలని అడుగుతారు. అదే రిటర్న్ ఏదైనా ఒక సంఘ సేవ, ఒక చిన్న కార్యక్రమం చేయమనండి, అది కనపడరు కాదు, మనకు అందుబాటులో కూడా దొరకరు. ఇక ఇది లేక కాదు, ఉంది. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళకి లేదు ఆ సంకల్ప బలం రాట్ల, ఆ అవేర్నెస్ కానివ్వండి, ఆ ఎడ్యుకేషన్ అనేది కానీ. వాళ్ళకి మనకంటే ముందున్న ఫార్వర్డ్ క్యాస్ట్లకి చాలా ముందు చూపు, ముందు ఉండిపోయారు. అదే రిజర్వేషన్లో చాలా మంది గొడవ చేస్తూ ఉంటారు. ఈ రిజర్వేషన్ ఏంటి, ఆ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలనే రిజర్వేషన్ ఏంటండి? రిజర్వేషన్ ఎందుకంటే మనకంటే ముందున్న వ్యక్తికి అన్ని సౌకర్యాలు, అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. అతను మనకంటే ముందు 20 సంవత్సరాల ముందు ఉంటున్నాడు. వాడికి అన్ని సాంకేతికపరమైన అవగాహన ఉంది, మెచ్యూరిటీ ఉంది, మేధస్సు ఉంది. మరి అతనితో పాటు కళ్ళు గీచుకునే ఇంట్లో పుట్టినాడికి వాళ్ళిద్దరు పిల్లలు సమానంగా పెట్టగలంటే ఇంపాసిబుల్. వాడు ఇంకో 10 years కూడా ఆ స్థాయికి రాలేదు. మరి రిజర్వేషన్ ఉండబట్టి కొంచెం ముందుకు వెళ్ళగలిగితే ఆ స్థాయిలో కొంచెంలో కొంత మనం పోటీ పడగలుగుతున్నాం. ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆయన పడే తపన చాలా వరకు ఉంది. చాలా వరకు ఆయన సక్సెస్ చాలా వరకు సాధించేశారు ఆయన. ఇంకెక్కడ కొంత ఉసులుబాటు ఉంది. దాన్ని ఎలా పూర్తి చేయాలి, దాన్ని ఎలా కవర్ చేయాలనే దాని మీద మేధావులు అవ్వచ్చు, మనలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కొంచెం ముందుకు వచ్చి ఒక చేయూత, ఒక చేతి స్థాయి, ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలిగితే ఈ ప్రాజెక్ట్ చాలా ముందు భావితరాలందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందని మీ అందరికీ సమన్వయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాం. నమస్కారం, థ్యాంక్ యూ. అలాంటి పోతిన సిద్ధిరామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధైర్యంగా స్వార్థపూర్లో ప్రతి రూపాయి దాచేసి మన పిల్లలకి కూడగట్టించేద్దాం, మనసులో ఉన్నవారు బాగా చూస్తారనుకుంటారు. కాకపోతే మనసులో ఉన్న మన అన్ని చూడరు, ఆ విషయం మనకు తెలియదు. మనిషికి ఎంతో కొంత సాయం చేస్తే అది పుణ్యంగా మారుతుంది అనే ధ్యాస ఉండదు. తర్వాత మన సెక్షన్కి వచ్చేటప్పటికి మన వాళ్ళంతా ఏమి నేర్పారంటే, మనకి నేర్పారంటే అరే బాబు జాగ్రత్తగా వెళ్ళు అంటే, జాగ్రత్తగా ఎవరిని 4 రూపాయలు ఉన్నవాడికి ఏం చేస్తారంటే వెళ్ళమంటాడు. ఈడేం చేస్తాడు, ఈడుకున్న ప్యాంటు సొక్కా కూడా తీసేసి మాసిపోయిన బట్టలు వేసుకుని 10 రూపాయలకి అయితే మడతలు ఇట్టేసి లేదు కదా. కొంతమంది ఎలా ఉన్నారు, అతని దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు తీసుకుని 100 రూపాయలు అప్పు తీసుకుని తెల్ల సొక్క వేసుకుని ఆ 100 రూపాయలు కనపడేది కాబట్టి పెట్టుకుంటాడు. ఒక చరిత్రలో నిలిచిపోయినట్టు, నా పేరు నిలిచిపోయినట్టుగా ఆయన ఎవరు అనౌన్స్ చేశాడు కదా. అంత మంచి కార్యక్రమాలు నన్ను కూడా పాలు పంచుకునేటట్టుగా చేశాడు కదా ఆయన. అవకాశం నాకు కలిగింది కదా అని నేను తర్వాత చాలా ఆనందపడ్డా. ఎందుకంటే చాలా నేను డొనేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, వచ్చినా రాకపోయినా, ఈ మీటింగ్ అవుతుంది, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కార్యక్రమం అయిపోతుంది.
కానీ చరిత్రలో నా పేరు ఉండిపోతుందిగా, ఈ హాస్టల్లో పేరు నా పేరు ఉండిపోతుందిగా, అలా రాసి ఉంటుందిగా. ఆయనే ఉత్తినే డబ్బులు తీసుకుని లెక్క డొక్క అజాపది చెప్పకుండా ఆయనే ఉండరుగా. దానికి ఏదో ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారంగా మన పేరు కూడా ఉంటుంది. ఇలాగా మన జీవితంలో నిలిచిపోతాయి. అది మనం గ్రహించాలి. ప్రతి మనిషి ఏదన్నా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా ఒక స్వార్థం కానీ, లేదా కీర్తి ప్రతిష్టల పట్ల మమకారం కానీ, లేదా ప్రతిఫలాపేక్ష కానీ ఉంటుంది. ఈ మూడింటిని ఆయనకు అన్వయించి చూసుకున్నప్పుడు మూడు ఎక్కడ కనిపించట్లా కనుసూపు మేరలో కూడా. కీర్తి ప్రతిష్టలతో పని లేదు, ఎందుకంటే ఆయన క్యారెక్టరే ఆయన కీర్తిని తెచ్చిపెడుతుంది. ప్రత్యేకంగా ఎవరు ఈయన్ని ఆకాశానికి ఎత్తడం, వార్తల్లో లేకపోతే అలా పబ్లిసిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక స్వార్థం అంటారా, వాళ్ళ పిల్లలు బాగానే సెటిల్ అయ్యారు. నెక్స్ట్ ప్రతిఫలం, దీన్ని డెవలప్ చేసి దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనం కూర్చుని తిందాం, లేదా నెక్స్ట్ వారసులు వచ్చేద్దాం అనేటువంటిది లేదు. సో ఈ అవలక్షణాలు ఏమీ లేకుండా జాతి కోసం ఒక కట్టడాన్ని, అది కూడా ఒక విద్యాలయాన్ని, దేవాలయాన్ని ఎలా పవిత్ర భావంతో కట్టారు, అలా విద్యాలయాన్ని కూడా కట్టడానికి ముందుకు రావటం అంటే మనం ఇవ్వటానికి ఏమైనా చాలా ఈజీగా ఇస్తాం లేకపోతే లేదు. కానీ బాధ్యతనే భుజాల మీద పెట్టుకునేవాడికి తెలుసు కదా అని యొక్క ఏమంటారు టెన్షన్, అది ఇచ్చేటువంటి టెన్షన్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇటువంటిది నారాయణ గారు శుభ సంకల్పం ఆయన మనసులో రావటం, మరి స్టార్టింగ్లో ఈయన ఏంటంటే మంచి సంకల్పం చేస్తున్నాను, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవడం అని చాలా వరకు ఆయన ముందుకు వెళుతూనే, కానీ మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నారు. సన్ పబ్లిసిటీ ద్వారా మేము జాతి కోసం, పిల్లల కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని అభివృద్ధి చేయడం కోసం ఒక మంచి సంకల్పం కట్టి ముందుకు తీసుకెళ్తున్నాం సొసైటీలో. మీరందరూ మాకు చేయూతనివ్వండి, వీళ్ళు వాళ్ళు తేడా లేకుండా. ఎకనామిక్గా చాలామంది చూస్తున్నారు వాళ్ళు ఎలా సేవాభావంతో ఏదో ఒకటి ఇవ్వాలి, సొసైటీలో ఏదో ఒకటి చేయాలి అని కూడా మనకంటూ ఒకటి మంచి కట్టడం ఉంది అని చెప్పుకోవాలంటే విద్యాలయాన్ని మించినటువంటి కట్టడం ఉండదు. దీని తర్వాత ఏ దేవాలయం 100 మందిని ఇంకా ఎక్కువ మందిని దీనిలో చేర్చి మరి అతి శక్తివంతమైన దానిగా మీకు మేము ఉన్నామని నారాయణ గారికి అండగా ఉంది ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ ఈ టైంకి ఇంకా బాగా శోభాయమానంగా మరి ఈ ప్రాంగణాన్ని చూడాలని కోరుకుంటూ ఇటువంటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ పెద్దలందరికీ నమస్సులు తెలియజేసుకోండి. మహాసరస్వత్యై నమః. యో వేదాదో స్మర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలేనస్య యఃపరః స మహేశ్వరః. శ్రీ మహాగురుభ్యో నమః. హరి ఓం. గణానాన్ త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనాభృతాంబరే. వేదోక్తపరిపూర్ణమాయుష్యమస్య భవంతః శ్రీమంతో మహాంతోన్న గృహ్ణन्तు. ఏనయో సంపత్యో ఐర్వత్యో యశో బలాభివృద్ధి. ఓం సీతారామచంద్ర స్వామి కరుణాకటాక్షవీక్షణ భవంతః శ్రీమంతో మహాంతోన్న గృహ్ణन्तు. అల్వేల్ మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్ష వీక్షణ సిద్ధిరస్తి భవంతః శ్రీమంతో మహాంతోన్న గృహ్ణन्तు. యజమానస్య సంపూర్ణ దేహ ఆరోగ్యత సిద్ధిరస్తు. సర్వాభివృద్ధిరస్తు. సర్వ వ్యవహార దిగ్విజయ ఫలావాప్తిరస్తు. సర్వ ప్రతిబంధక దోష పరిహారోస్తు. సర్వ ఆటంక నివృత్తిరస్తు. సర్వత్ర సర్వ వ్యవహార దిగ్విజయ ఫలావాప్తిరస్తు. యజమానస్య గృహే ధనకనక వస్తువాహనాభివృద్ధిరస్తు. ధాన్యం ధనం బహుం పశుపుత్రలాభం పేంద్రియే ప్రతిష్టతి. కృష్ణ కరోతి కరోతి కృష్ణ కృష్ణ కరోతి కరోతి కళ్యాణం కళ్యాణం కరోతి కరోతి కళ్యాణం.
కళ్యాణం కంస కంస కళ్యాణం కళ్యాణం కంస కంస కుంజర కుంజర కంస కుంజర కుంజర కేసరి కేసరి కుంజర కుంజర కేసరి 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 కాళింతి కలకల కాళింతి కాళింతి కల. స్వాగతం, ఉగాది శుభాకాంక్షలు. నా గురించి చాలా బాగా చెప్పారు అందరూ. అర్హత ఉందా లేదా అని ఒక్కొక్కసారి నన్ను నేను ఆలోచించుకునేంత చక్కగా చెప్పారు. విద్య గురించి నేను పెద్ద చెప్పక్కర్ల. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తి అభివృద్ధిని సాధించాలంటే విద్య తప్ప మరొకటి లేనే లేదు. ఏదో పామర్తి సాంబశివరావు గారు లాంటి అదృష్టవంతులు కష్టపడి ధనం సంపాదించవచ్చు. ధన సంపాదన వలన ఆయన చాలా దేశాలు తిరిగి వచ్చినా విద్య ఉంటే ఏమో ఇంకా చాలా దేశాలు, ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుండేవారేమో అని పెంచిన ఆలోచన. అయితే మీ అందరికీ తెలుసు, ఈ కౌండిన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించే ముందరగా మనం చేసినటువంటి ప్రయత్నాలు 1995లో అనేక ఇక్కట్లకి ఎదుర్కొని అప్పుడు ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ఎలబైన సత్యనారాయణ గారు, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి తాత మురళీశంకర్ గారు, మేము ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు పామర్తి గారు మాకు తగలడం జరిగింది. ఇక గవర్నమెంట్ ప్రారంభించేప్పుడు 1,00,000 ఆయన్ని అడిగా, ఎవరిస్తారండి 1,00,000? మేము 500 తెగ తిరుగుతుంటే అన్నారు. నాకు ఎవరిస్తారో ఏదో నాకు తెలీదు, మీరు ఇవ్వండి, ఇస్తారు కదా అన్నాను. నేను ఇస్తాను, ఇవ్వాలి, మీరు ఇవ్వాల్సిందే. సో ప్రారంభించాం. నాతో పాటు ఆ రోజుల్లో జల్లెడి శ్రీనివాస్ గారని వాడు వచ్చారో లేదో నాకు తెలీదు. ఆయన ఒక గౌడప్రభ పత్రికలో నా పేరు చూసి, ఏంటండి ఇట్లా సంగతి, ఎవరు వచ్చినా రాపోయినా మీరు చేస్తానన్నట్టు కదా, నేను తప్పనిసరిగా నేను వస్తానండి అని అనడం, ఆయన చేరడం, అలా కొంతమంది ఇక్కడ బొబ్బిలి వెంకటేశ్వరరావు గారు, పామర్తి సాంబశివరావు గారు, ఈ నలుగురితో మనం ఆ రోజున ప్రారంభించాం. ఈ రోజుకి 2 కోట్ల రూపాయలకి రీచ్ అయింది. ఆ 2 కోట్ల రూపాయలు ఎల్లప్పుడూ అలాగే బ్యాంకులోనే ఉంటుంది, గుడ్లు పెడుతూ ఉంటుంది. అయితే ఆ గుడ్ల సంఖ్య తగ్గవచ్చు, వడ్డీ రేట్లు తగ్గుతూ ఉన్నందువలన, కానీ గుడ్లు పెట్టడం మాత్రం మానేయదు, దాంట్లో తిరిగేలేదు. మనం స్కాలర్షిప్లు ఇచ్చి 2 రాష్ట్రాల్లో అన్ని కులాలకు, గుర్తుంచుకోండి, మనొక్క కులమే, ఒక్క జెస్సీల కులం మాత్రమే, నాన్ జెస్సీలకు కూడా 20% ఇచ్చినటువంటి ఘనత మీది, మనదే, జెస్సీలదే, అంతే, కావాలి లేనలేదు. కావాలంటే చెక్ చేసుకోండి. యువజన సేవా సమితి ఆస్తి కాదు, విజ్ఞాన కేంద్రం అది కాదు, విద్య, ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాల శిక్షణ సుక్షేత్రం. చెప్తున్నారు కదా, ఏంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాల శిక్షణ సుక్షేత్రం. ఆ సుక్షేత్రాన్ని గురించినటువంటి ఈ బుక్లెట్ వై సత్యనారాయణ గారి ద్వారా వ్రాయబడింది. చూసారా? మరి మీరు అందరూ చేరిందా? ఏం చేస్తుంది ఇది? ఎవరికేం చేస్తుంది? బిల్డింగ్ కట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చొని తిని వెళ్ళడానికి కానే కాదు, ఏదో కాలేజీలకు వెళ్ళి వచ్చి ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కానే కాదు. వచ్చిన ప్రతి విద్యార్థి ఒక బృహస్పతి కావాలి, ఒక సరస్వతి కావాలి. అప్పుడు జెస్సీలంటే ఏంటో ఈ రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా తెలిసి తీరాలి. అలాంటి స్థాయికి ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే తెచ్చుకోగలమో, అప్పుడు మాత్రమే ఈ జెస్సీలకి మోక్షం, అంతదాకా మోక్షం లేనే లేదు.
నీ ఉద్యోగానికి కులం కారణం, నీ రాజకీయ రిజర్వేషన్కి కులం కారణం, నీ సరైనటువంటి కోర్సు చదవడానికి కులం కారణం. ఈ కులాన్ని మీరు ఉపయోగించుకొని కులంతో రిజర్వేషన్ పొంది ఆ కులానికి ₹1 ఇవ్వరా? అయ్యా తల్లిదండ్రులకే ఇవ్వడం లేదు. ఇందాక చిత్రాపరావు గారు చెప్పారు, ఈ కులానికి ఎందుకు ఇస్తారండి? నేను ఎప్పుడు చెప్తున్నా, ఈ కులంలో తీసుకుపోయారో వచ్చే జన్మలో ఊడిగ చేయాల్సిందే ఈ కులానికి, అంతే. ఏ కులం అయినా సరే, ఎవరైనా సరే. అందుకని అయితే ఏమండి, మీరు కులం అంటున్నారు, కులంతోనైనా పరిమితమయ్యారు. కానే కాదు, కౌన్సిలింగ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ 20% ఇస్తే ఇక్కడ మన జెస్సీల నాలెడ్జ్ హబ్ ప్రతి వాడికి, ప్రతి వ్యక్తికి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ కూడాను ఇక్కడ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఆ కోచింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరో కాదు, అపారమైనటువంటి నాలెడ్జ్ ఉండి అటు ఢిల్లీలోను, ఇటు బెంగళూరులోను, హైదరాబాద్లోను ఐఎస్ఎల్ కోచింగ్ ఇచ్చినటువంటి వారి అనుమతి తీసుకొని వారితో వాగ్దానం చేసిన తర్వాతనే మనల్ని జెస్సీల నాలెడ్జ్ హబ్ అనేటువంటిది నేను ప్రారంభించాను. మీకు తెలుసుకోలేదు, ఆ రోజు మేము వెళ్ళాము వై సత్యనారాయణ గారింటికి, నేను మా అబ్బాయి వెళ్ళాము. ఇది అండి సంగతి, ఆలోచన ఇది. మీరు ఒప్పుకుంటేనే దీనికి వెళ్ళిపోతాను, లేకపోతే వెళ్ళం. ఎందుకంటే ఇక్కడ నుండి అటు రాసి ఇటు వెళ్ళి ఊరికి తిండి మీకు హాస్టల్స్లో ఏమేమి జరుగుతుందో అందరికీ తెలుసు. అలాంటిది లేదే ఉండకూడదు. ఇక్కడ వచ్చాడంటే వాడు బయటకు వెళ్తే ఈ గౌడజన సేవా సమితి అనేటువంటి దీంతో మనం ప్రారంభించినటువంటి జెస్సీల నాలెడ్జ్ హబ్ నుంచి బయటికి కనుక వెళ్ళేట్లయితే వాడు ఎలా ఉండాలి? ఓ ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేకపోతే ఒక కానిస్టేబుల్, ఓ టీచర్, ఎనీథింగ్, ఓ ఉద్యోగం తప్పనిసరిగా వచ్చి తీరాలండి. మరి మీ సేవలు ఇన్ని చోట్ల మీరు ఉపయోగిస్తున్నారు, మరి మన రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మనకు కూడా ఒకటి ఉండాలి అని వారి దగ్గర నేను వాగ్దానం తీసుకుని మా చెల్లెమ్మ దగ్గర కూడా అంగీకరింపజేసి, ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు ఒకళ్ళు చేస్తే ఇంకొకరికి కుదరదు. ఈయన అడిగితే ఆయన అడగాలంటారు తప్పనిసరిగా, ఆయన అడిగితే ఈయన అడగాలంటారు, అట్లా అన్నమాట. ఇలా మేము చూసుకొని, మీకు తెలుసు 5 లక్షలు సామాన్య, 1 లక్ష సామాన్యం కాదు, 5 లక్షలు మరింత సామాన్యం కాదు. జబ్బులు ఉన్నాయి, మనసు లేదు. ఈ మనస్సు రావాలనంటే నీ కులాన్ని, సమాజాన్ని, నేను ఎప్పుడు అంటుంటాను, కులం సమాజంలో ఒక భాగం, కులము సమాజంలో ఒక భాగం. ఎప్పుడైతే సమాజం అంతా అంటే మనం కుదరదు. కనీసం మన ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టాలి ఫస్ట్, మన బంధువులకు భోజనం ఉండాలి తర్వాత, ఆ తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. అలాంటిది ఉండాలి. కాబట్టి ఇక్కడ కోచింగ్ సెంటర్లో పెద్ద వాళ్ళ యొక్క విజ్ఞానం అంతా కూడాను అందరికీ అందాలనేటువంటి లక్ష్యంతో ఈ మన గౌడజన సేవా సమితి లేక జెస్సీల నాలెడ్జ్ హబ్ స్థాపించబడుతుంది. మన కోసం పెట్టి మనకైతే పరిమితం అయితే ఎదట్లా? మరి ఇతరులు కూడా ఇచ్చారే, చౌదరులు ఇచ్చారు మనకి 5 లక్షల చొప్పున, రెడ్డిస్ ఇచ్చారు, క్షత్రియాస్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఈ నాలెడ్జ్ హబ్లో క్లాసులు అందరికీ ఉంటాయి, రెసిడెన్స్ మాత్రం జెస్సీలకి. అది మాత్రం మీరు ఎవరు మర్చిపోవద్దు, గుర్తుంచుకోండి. ఉండి ఇక్కడ ఉండడానికి తగినటువంటి అవకాశాలు జెస్సీలకే. బట్ తరగతులు మాత్రం విద్య అందరికీ అవసరమే. దానికి సంబంధించినటువంటి కోచింగ్ క్లాసెస్ మాత్రం అందరినీ అలో చేస్తాం. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఒకటైతే అసలు ఇక్కడ నుండి కట్టించేది ఎవరండి? కట్టించేది అస్సలు ఒక్కరో ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చింది బెల్లంకొండ చిరంజీవి, బెల్లంకొండ సదాశివ గౌడ. సదాశివ గారు వచ్చేసేయండి ఇక్కడికి. ఇంకొకరికి బార్లకైతే బాగా ఇష్టం అంటే వాళ్ళకి బార్లకు ఇష్టము, ఇంకొకరికి విద్య అంటే బాగా ఇష్టం అయితే వాడికి విద్య ఇష్టము. విద్య ఇష్టమైన వాడు బార్లకి ఇవ్వడు, బార్లకు ఇష్టమైన వాడు విద్యకి ఇవ్వకుండా ఉంటాడు. అట్లా అన్నమాట. సో ఇక్కడ చేరిన ప్రతి వ్యక్తి ఒక మెరిక లాంటి వ్యక్తి. రాత్రిపూట వేకుజాము 4 గంటల దాకా ఎవరుంటారండి? సదాశివ గౌడ్ తప్ప. 4 గంటల దాకా. ఆయనకు బిగ్ క్లాస్ ఇవ్వండి. అసలు ఈ బిల్డింగ్ వస్తుందనంటే ఆయనే కారణము, దాంట్లో తిరుగులేదు. ఆయనకి తగినటువంటి వ్యక్తి దొరికారు మన వీరేంకరంగారావు గారు. వయసు రీత్యా పెద్దవారు,
నిర్మాణంలో అనుభవం ఉన్నటువంటి వారు. అందువలన వారిని కన్వీనర్గా మేము ఒప్పుకోమండి అని అన్నారు. వాకా రాంగోపాల్ గారు నాకంటే యాక్చువల్గా ఒప్పించింది వాకా రాంగోపాల్ గారే, నేను కాదు. నేనైతే బహుశా ఆయన ఒప్పుకునేవారు కాదేమో. ఈయన మాత్రం ఒప్పించింది నేనే మొట్టమొదటి నుంచి కూడా. ఎందుకనంటే ఆయన నా మాట విండు కదా, ఎవరి మాట వింటారేమో నాకు తెలియదు. ఒక్క రాంగోపాల్ గారు మాట వింటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే రెండు ఆయన ఉన్నాడు, తాత సాంబశివరావు పక్కనే ఉండి. వీళ్ళిద్దరు తప్ప అది ఇంక వాళ్ళు ఎవరి మాట విందంట మా బాబమ్మ అని చెప్తున్నారు. సో తప్ప ఇక ఆయన అయితే వాళ్ళు కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసి మన సదాశివ గౌడ్ గారికి అందించారు ఆయా సందర్భాల్లో. బట్ సదాశివ గౌడ్ గారు నిజంగా మీకు తర్వాత మీ గురువు గారు అనండి, లేకపోతే మీ పార్ట్నర్ అనండి, ఆయనకి ధన్యవాదాలు. ఈ టైంలో ఆ వేకుదాను 4 o'clock ఉన్న నేపథ్యంలో ఇక్కడ శివ అని ఒక అబ్బాయి ఉండే, ఈ వాజ్ మై స్టూడెంట్. ఆయన కూడా ఈయనతోటి శివ, ఆయనకేమీ లేదు దీంట్లో. అంటే మంచి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మంచి చెప్పులు వేసుకునే లోపే చెడు అంట ప్రపంచం తిరిగి వస్తుందంట. అందుకని ఈ మంచిని గ్రహించే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంటారు ఎప్పుడు. మంచికి సహాయం చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తక్కువగానే ఉంటారు. మంచి నుండి లబ్ధి పొందేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటారు. అప్పుడు తెలుస్తుంది మంచి ఏంటో. కాబట్టి విద్య లేకుండా ఏం చేస్తారండి? ఇంకా 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 మనం అక్కడే ఉన్నామా? ఇంకా ఆ ముళ్ళును గుచ్చుకునేట్లుగా చేద్దామా? ఆ వనాల్లో వెళ్దామా? థ్యాంక్ యూ అండి. ఆ వనాల్లో వెళ్దామా? వై సత్యనారాయణ గారు బెంగళూరులో ఎయిర్పోర్ట్లో ఉన్నారు. అప్పటికి 6 మంది 5 లక్షలు, 20 మంది వెనక్కిపోయారండి ఇస్తామని. 6 మంది పోగు చేసాం. వాళ్ళెవరు? నేను, కమిటీ నాగరాజు గారు, సదాశివ గౌడ్ గారు. అండ్ 5 లక్షలు తీసుకొచ్చి సదాశివ గౌడ్ గారు అక్కడ పెట్టి రసీదు ఇస్తానంటే వెళ్ళిపోయాడండి ఫస్ట్. ఇంకొకటి చెప్తాను, చెంచురామారావు గారు మనకి ఈ రోజుకు వచ్చినటువంటి దాదాపు 30 మంది నుండి 30 కాదు 26 35 మంది యొక్క 5 లక్షలు మన ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళిన వారే కానీ చాలా పెద్దవారు, గొప్పవారు. అది వారి గొప్పతనం. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే పెద్ద ఆయన తిరగలేళ్లే పాపమని, అంతేగాని పెద్ద ఈయనేదో పెద్ద పొడుగుగా అనేటువంటిది కానే కాదు. సో అలా 35 మంది 5 లక్షల చొప్పున ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి ఒక్కళ్ళు కూడా రసీదు తీసుకోరా. విద్య, ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాల శిక్షణ సుక్షేత్రం. గుర్తుంచుకోండి, ఇది హాస్టల్ అని చెప్పకండి ఎవరికి. ఎవరైనా అడిగితే ఏంటి ఇక్కడ అని అంటే వెంటనే ఇక్కడ చెప్పండి ఇది గౌడ కాలేజీ అని చెప్పండి. ఏదేంటి నార్మల్ వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఏంటి గౌడ కాలేజీ, ఎస్సీస్ నాలెడ్జ్ హబ్, ఎస్సీల కాలేజీ అని చెప్పండి, మనకు బ్రహ్మాండంగానే ఉంటుంది. అంతేగాని కాలేజ్ అనే పదం రానివ్వండి, హాస్టల్ అనే పదం రానివ్వద్దు ఇక్కడ. అలా నేను నిరాశలో ఉన్నప్పుడు, నిరాశే మొట్టమొదట ఉన్నప్పుడు 20 మంది ముందుకొచ్చి 20 మంది వెనక్కిపోతుంది. అమ్మో ఆయన దగ్గర పెద్ద డిసిప్లిన్ మా వల్ల కాదని. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళని పోగు చేస్తూ ఉంటే ఇందాక చెప్పినటువంటి వాళ్ళు వచ్చి 7వ దగ్గర బాగారు నా వల్ల కావడం లేదు ఏంటో అని అంటే ఆయన ఎయిర్పోర్ట్లో అదే అక్కడ క్లాసులకి వెళ్ళారనుకుంటాను కదా. అప్పుడు క్లాసులు తీసుకోవడానికి వెళ్ళి వస్తున్నారు. అక్కడ మన వాళ్ళదే కేరళ సమాజం వాళ్ళది పెట్టినటువంటిది. ఒక్కటే మాట అన్నారు, నవ్ ఆర్ నెవర్. ఏమి నవ్ ఆర్ నెవర్, మీరు కాడి దించొద్దు అన్నారు. కూడా గొప్ప వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారు దీంట్లో. ఇప్పుడు నీకు కరోనాలో మరి 5 లక్షలు ఇవ్వలేరు, అందుకని 1,00,000 భగీరథ అని పెట్టాం. అది అసలు విషయం. ఏమిటి ఆ భగీరథ కాన్సెప్ట్ రాగానే నేను మా చెల్లెమ్మని ఫస్ట్ అడిగాను. నాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానము, నమ్మకం. అమ్మ, ఈ భగీరథని 1,00,000 అనేటువంటిది ప్రారంభిస్తున్నాను, అది మీతో నేను శుభశకునంగా ప్రారంభిస్తానమ్మా. అది మా బావగారి డబ్బులు కాకూడదు, మీ సొంతంగా సంపాదించినటువంటి డబ్బులే అని అడిగాను లక్ష్మీదేవి గారిని, మరిశెట్టి లక్ష్మీదేవి గారిని. ఇప్పటికి 42 మంది భగీరథులు చేరారు ఈ కోవిడ్ టైంలో. 42 మంది. ఇంకొకటి, ఒక్క సంవత్సరంలో 95 లక్షల రూపాయలు మన వారందరూ మనం సేకరించగలిగాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇంకొకరి చేత
1 లక్ష ఇప్పిస్తారా, 5 లక్షలు ఇప్పిస్తారా, మీ ఇష్టం. 1, 5 లేకపోతే 2, 3, 4, 5, 1 ఇచ్చి 5 మీ ఇష్టం. ఇదిగో అలా మన చంద్రరామారావు గారు ఈ సమయంలో SBI వెంకట్రావు గారిని నేను తప్పనిసరిగా పరిచయం చేసి తీరాలి. ఆయన 1 లక్ష ఇచ్చారు. ఇవన్నీ చూసి ఏమండి నేను అన్నా ఒకరోజు, మీరు ఎట్లాగండి మీరు చేరాల్సిందే గవర్నింగ్ బాడీ మెంబర్ గానంటే మళ్ళా నిన్ననే 4 లక్షలు పంపించారు. సో ఇవాళ నుంచి ఆయన కూడా గవర్నింగ్ బాడీ మెంబర్ అన్నమాట. వెంటనే పంపించేశారు. అది మన కష్టార్జితమే. ఈ కష్టార్జితం సరైనటువంటి దాని దగ్గర మీరు ఖర్చు పెడుతున్నారు. మన భవిష్యత్ తరాలకి ఇది ఒక పెద్ద ఐకాన్గా ఉంటుంది. ఈ ఐకాన్లో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అదొక్కటి చాలు. అలాగే మన జెస్సీలందరూ కూడాను నేను చెప్పాను, బృహస్పతి సరస్వతుల స్థాయికి వస్తారు, ఉద్యోగాల్లో చేరతారు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటారు. లేకపోయేట్లయితే మీ ఇష్టం వచ్చింది సరైన మంచి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటే అందరి అభివృద్ధి చెందినటువంటి కులాల్లాగా మనకు కూడా గౌరవం ఉంటుంది. నువ్వు ఎంత చెప్పినా సరే ఆ గౌరవము మనం ఈ విద్య ద్వారానే సంపాదించుకోగలము. నాకేమీ డబ్బులు లేకపోయినా నన్ను గౌరవిస్తున్నారు, ఎందుకంటే నేను విద్యావంతుడిని కాబట్టి. డబ్బులు ఉన్నప్పుడే చదువులేవు పట్టండి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఉండవు. ఒక ఆర్తి నన్ను అర్థం చేసుకోండి మీరు. ఒక ఆయన అడిగాను నేను బ్యాంక్రప్సీ అండి అంటారు. ఇంకొక ఆయన అయితే ఏమండి ఇప్పుడు అసలు డబ్బులు ఇవ్వండి, మొన్నే లాస్ వచ్చిందండి అంటాడు. మొన్న లాస్ రాకముందర ఇవ్వచ్చుగా. అమ్మ అప్పుడు ఎట్లా నా జేబులో డబ్బులు పోతే. అందుకని దయించి మీరందరూ మన నాలెడ్జ్ హబ్ని చక్కగా పైకి తీసుకొచ్చి మీరిచ్చి మళ్ళా మీరు అనేక మంది చేత ఇప్పించి ప్రయత్నం చేస్తే వచ్చే సంవత్సరంలో ఆ బాధ్యత అంతా మన వై సత్యనారాయణ గారిది. అందుకే బాధ్యత అంతా అంటే అకాడమిక్ సెల్ అంతా వారే, ఈజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అకాడమిక్ సెల్ అంతే. ఇంకా ఆయన చూసుకుంటారు. అపార అనుభవం ఉంది, అటు అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉంది. ఆయన ఎడిషనల్ డైరెక్టర్గా చేశారు, ఎడిషనల్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ చేశారు. అక్కడ అనుభవం ఉంది, ఇటు విద్య వైపు అనుభవం ఉంది. వారిని మనం తగినట్లుగా వారికి తగిన అది ప్రోత్సాహం ఇవ్వాలనంటే ఇది కావాలి. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నేను నమస్సులు తెలుపుకుంటూ, ఈ ప్లవనామ సంవత్సరం అంటే దాటిపోవడం అని మన విజయలక్ష్మి గారు అన్నారు. దాటిపోదాం అంతే. ఏమిటి ఇన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి డార్క్నెస్ నుంచి వెలుగులోకి వెళ్ళిపోదాము. అలా వెలుగులోకి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం మీరు అందరూ చేయాలని, చేస్తామని అందరూ నాకు వాగ్దానం చేయండి. చేస్తాం చేస్తాం చేస్తాం. ఏది చేతులు ఎత్తటోళ్ళ కొంతమంది ఎక్కడ వీడియోలో కూడా పడుతుంది. మీ అందరిని మాట నేను అడుగుతాను. చేస్తాం, సహాయం చేస్తాం, సహాయం చేస్తాం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. గణేష్ గారు, ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారైన వడ్డికొండ సుబ్బారావు గారిని ఈ యొక్క హాస్టల్ యొక్క జమా ఖర్చు వివరాలు మీ అందరూ కూడా క్లుప్తంగా తెలియజేస్తారు. ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నది ఏంటంటే, ఆ తల్లి వారిద్దరిని ఎలా కలిపిందో నాకైతే తెలియదు, కానీ మనకి కురుక్షేత్రంలో ఎలాంటి దుర్మార్గాలు నాశనం చేశారో, మన అవిద్యను నాశనం చేయడానికి కురుక్షేత్ర సంగ్రామానికి కంకణం కట్టుకున్న బావమర్దులు కృష్ణార్జునులు. అయితే మనం కురుక్షేత్రంలో కృష్ణార్జునులు ఏంటంటే, భగవద్గీత కృష్ణుడు చెబుతుంటాడు, అర్జునుడు వింటూ ఉంటాడు. కానీ ఇక్కడ అలా కాదు. రెండు వైపులా ఒకసారి కృష్ణుడు అవుతారు, ఇంకోసారి అర్జునుడు అవుతారు, ఇంకోసారి అర్జునుడు కృష్ణుడు అవుతాడు, ఈయన కృష్ణుడు అవుతాడు అనమాట. అలా ఆ విధంగా వారి వారి ఒపీనియన్స్ పంచుకుంటూ ఈ రోజు ఈ స్టేజీకి అంటే కౌన్యన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ 2 కోట్ల మూలనిధికి రావడానికి కానీ, ఈ హాస్టల్ నిర్మాణం అంటే విజ్ఞానకని నిర్మాణానికి వారిద్దరు చేస్తున్న కృషికి, మీరందరూ ఇస్తున్న చేయూతకి మంచి నమస్కారాలు చేస్తూ, ఆయన సంకల్ప బలం నో ఎవరికో చీకటి అంటే నెగిటివ్ గా చూసేవాడు చీకటి సుబ్బారావు గారు. నో మనం ముందుకెళ్లాల్సిందే, కార్యక్రమం చేయాల్సిందే అని చెప్పేది. కనీసం 1 కోటి రూపాయలైనా చేతిలో ఉంచుకొని దిగుదామండి అంటే నో, ఇలా కూర్చుంటే మనకి 1 కోటి ఎప్పుడు వస్తుంది, మనం కావాలి ముందు అడిగేసేస్తాను అని చెప్పేసి అడిగేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ వారు కరోనా టైంలో కోవిడ్-19 తోటి ఇబ్బంది పడుతున్న రోజుల్లో కూడా కేవలం ఫోన్ ద్వారా భగీరథ బ్యాండ్ గ్రూప్ తయారు చేసి ఇంత సొమ్మును కలెక్ట్ చేశారు అని అంటే, మరి
ఆ చీకటి నుంచి ఇప్పుడు ప్లవనామ సంవత్సరంలో ఓకే నవం మీద ఎక్కాం. ప్లవనామ సంవత్సరం నుంచి ముందుంది శుభకృత్, ఆ తర్వాత శోభకృత్. ఇక ముందు శుభకృత్ అంటే ఇక మనకు జరగబోయేంత మంచి, ఆ తర్వాత ఇక శోభాయమానంగా ఉంటుంది మన హాస్టల్. మన ఇది మనకి 1,93,00,000 మన విజ్ఞానానికి డొనేషన్స్ వచ్చాయండి. దానిలో మనం పొలం కొనడానికి కానీ రిజిస్ట్రేషన్ కానీ ఆ ఫస్ట్ ఇయర్లో దాదాపు 75 లక్షలు అయిపోయినాయి. సరే, రెండో మహారాష్ట్ర గురించి చెప్పాను కదా, సిఆర్డిఏ. అది సిఆర్డిఏనో లేకపోతే అది కరోనానో లేకపోతే కోవిడ్, అది వచ్చేసి 34 లక్షలు 35 లక్షలు కొట్టకపోయింది. సరే, దీనికి ఎస్టిమేట్స్ ప్లాను ప్లస్ ఆ నమూనా తయారు చేయించడానికి ఇంజనీరింగ్ టీమ్కి హైదరాబాద్ వారితో మన చలపతిరావు గారు మాట్లాడటం, వర్కౌట్ చేయించడం దాదాపు 8.5 లక్షలు అయిపోయింది. ఇంతలో మన దగ్గర ధనం చాలు అనే టైంలో ఈ గ్రూప్ని భగీరథ గ్రూప్ని తయారు చేసుకొని ఆ వచ్చిన సొమ్ముతోటి ఇప్పటి వరకు 25 లక్షల పైన మన ఐరన్ అండ్ స్టీల్కి, ఒక 5 లక్షలు సిమెంట్కి, ప్లస్ మిగతా పనులన్నిటికీ జరిగిపోతే మనం చేసే ఎఫర్ట్లో ఆయన చేస్తున్న తపంలో ఒక చిన్న ఎక్కడో ఒక ఏదన్నా రాయిస్తే తగిలిద్దామని ఒక అటెంప్ట్ చేస్తే మనకి ఎన్ఆర్ఐ వాళ్ళు ఐరన్ అండ్ స్టీల్ వరకు ముందుగా మా కాంట్రిబ్యూషన్ ఇంత పంపిస్తామని చెప్పేసి 17,65,000 పంపడం జరిగింది. ఐరన్ అండ్ స్టీల్ సిమెంట్ మనం కొన్నది కాకుండా మళ్ళీ వాళ్ళ దాతృత్వంతో అది కొట్టడం జరిగింది. నెక్స్ట్ రేపు జరగబోయే కార్యక్రమానికి యాక్చువల్గా ఇవాళ రేపటి మనం స్లాబ్ వేద్దాం అనుకున్నాము. కానీ అక్కడ స్లాబ్ గందరగోళంగా ఉండి వాళ్ళంతా హడావుడిగా ఉండి మిషన్లు తిరుగుతుంటే మన సంభాషణ మనది ఇప్పటికే కొంతమంది బయట వాళ్ళు ఇది ఆలోచించకుండా వాళ్ళు వచ్చి ఏదో గెట్ టుగెదర్ లాగా ఏదో మాట్లాడుకునే ఎకేషన్స్ గా ఉంది కానీ ఆలోచించడం లేదు. ఇంకా దానితో మనం ఇంకా ఇదైపోతామనే ఉద్దేశంతో దాన్ని ఈరోజు మరి ఆ తల్లే ఆపిందో మరి ఏదో జరిగింది. మొత్తానికి ఆ స్లాబ్ మొత్తం ఈరోజు జరగలేదు, రేపు మాపుగా జరిగింది. దానికి ధర్మదాతలు మన బాపట దగ్గర నందిరాల తోట గ్రామస్తులు ఉన్నారు. తాత ముసలయ్య గారిని వారి పుత్రులు తాత జయప్రకాష్ నారాయణ గారు, తాత బసవశంకరరావు గారు, వారిద్దరు సోదరులు వాళ్ళ దీంతో ఆ స్లాబ్ కావాల్సిన మొత్తం రెడీ మిక్స్ అంతా వాళ్ళు దానాన్ని ఇవ్వబోతున్నారు. వారికి ఒక్కసారి మన సభామూర్ఖంగా తెలియజేస్తున్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. చాలా పెద్ద విషయాలు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రదేశం యొక్క విశిష్టత గురించి మన ఇమీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ మన టి శివనారాయణ గారు మాట్లాడుతూ, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది గురు పూజోత్సవం కాదు కదా అనొచ్చు. ఇది ఈ యొక్క స్థల ఎంపిక ఉంది చూసారా, ఒక గురువుకి వచ్చేటువంటి మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ గురుద్వయం ఇద్దరూ కలిసి చేసినటువంటి ఎంపిక ఇది. ఇక్కడి నుంచి మీరు చూస్తే ఎక్కడా కూడా చక్కగా పచ్చదనం లేనటువంటి ప్రదేశం కనిపించదు. 2వ స్టేర్కో 3వ స్టేర్కో 4వ స్టేర్కో 5వ స్టేర్కో ఆ పైన 6వ స్టేర్కో వెళ్ళి చూస్తే ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం. అటువంటి వాతావరణంలో విద్యను అభ్యసించడం అనేది ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల ఋషుల సాంప్రదాయంతో వచ్చేటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని పుడికి పుచ్చుకున్నటువంటి గురువు గారు, అలాగే వారికి సహాయకుడిగా ఉన్నటువంటి సత్యనారాయణ గారు, వీరిద్దరూ కలిసి కౌండిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కలిసి ఎంపిక చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. ముందు ఏదో అనుకున్నాం, అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా ఏ అద్భుతం జరిగినా జరగకపోయినా ఒక్కసారి ఈ ప్రశాంతమైన వాతావరణంలో మన కౌండిన్య విద్యార్థులందరూ కూడా వచ్చి ఎక్కడెక్కడో లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకునేటువంటి దానికంటే మా యొక్క కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా జెసే ద్వారా కౌండిన్య నాలెడ్జ్ క్లబ్ ఒక హబ్ ఉంది. ఆ హబ్ లో మేము చేర్చుకున్నాము. we are the product of our community, that is జెసే, గౌడ, ఈడిగ, శ్రీశైన, ఇలాగా మనకు ఉన్నటువంటి ఈత అనేటువంటి మొత్తం కళాలని కూడా కలిసి ఏర్పాటు చేసుకుని ఒకనొక రోజు కౌండిన్యులందరూ కూడా 100కి 100% ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పుకునే రోజు రావాలని చెప్పని ఆ యొక్క మహానుభావుడి కోరిక. నేను అన్నాను, ఏంది గురువు గారు మీ వయసు 70 సంవత్సరాల పైన పడుతుంది, ఈ ఆలోచన ఏమిటి అంటే, ఆలోచన కాదు, జస్ట్ ఐఎమ్ సీయింగ్ ద ఇమాజినేషన్ కమ్స్ టు రియాలిటీ. నాకు కనిపిస్తోంది
ఈ యొక్క పిల్లలందరూ కూడా ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అంతా రకరకాలుగా చెప్పిన ఒక చిన్న స్థాయి నుంచి అత్యధికమైన స్థాయి దాకా పిల్లలు కనిపిస్తూ ఉంటే కనిపించేటువంటి ఆనందం అంతా ఇంత కాదని చెప్పుకుంటూ మరి ఇన్ని కారణాల చేత ఈ ప్రాంతాన్ని మనం ఎన్నుకున్నాం. దయచేసి ఇక్కడ చూసారా, ఈ కనిపించేటువంటి ఒకటి కాదండి, ఇటువంటి ఇంకా 2 ఉన్నాయండి. గమనించండి, ఈ ఒక్కటి స్లాబ్ కాదు, ఇలాంటివి 6 స్లాబులు, అలాంటివి మళ్ళీ 3, 3, 6 మొత్తం 6, 3, 18 విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి పిల్లలు ఉండడానికి ఒక అత్యాధునిక ల్యాబ్. ఇవాళ బోర్డు మీద పక్షాలు రాసే రోజులు పోయినాయండి. పిల్లలు వింటూ ఉంటే వాళ్ళ ఆన్సర్లు చెప్పి ఇమీడియట్ గా 1 నిమిషంలో రిజల్ట్ కూడా వచ్చేటువంటి అత్యాధునికమైనటువంటి ఒక ల్యాబొరేటరీ, ఒక ల్యాబ్, ఒక సైన్స్ ల్యాబ్ అన్ని రకాలుగా ఉండే విధంగా చూడడానికి పిల్లలు మాకు ఇది లేదు అని చేయాలి. అన్ని రకాలుగా ఆధునిక టెక్నాలజీ తోటి ఈ యొక్క నాలెడ్జ్ హబ్ తయారు చేయబడుతుంది. ఎవరు కూడా మీ పిల్లలు ఎక్కడెక్కడో చదవడం కాదు, చదివిన తర్వాత ఉద్యోగ పరంగా సార్థకత సంపాదించాలంటే వాడు 10 రూపాయలు సొంతంగా సంపాదించగలి, ఒక అద్భుతమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఉద్యోగం చేయగలగాలి. ఇన్ని రకాలుగా చేసినప్పుడే కౌన్సిల్యులందరూ కూడా విద్యావంతులు, వ్యాపారస్తులు, ఇలాగా ఒక దేశాన్ని నిర్మించగలిగేటువంటి స్థాయిలో ఉన్నారు అని చెప్పుకునే రోజున మనం అందరం కూడా గర్వపడాల్సింది. ఎప్పుడు పోయినా కూడా ఈ కౌంటీన మీద ఈ ఫస్ట్ ఇదే ఆలోచన, 24 గంటలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నటువంటి వాడిని మనం మెచ్చుకోకుండా ఉంటే బాగుండదండి. అందుచేత మీ యొక్క బుల్లి ఆలోచనతో, మీ యొక్క పెద్ద మనసుతో ఒక్కసారి చప్పట్లతో ఆశీర్వదించండి అంతే నేను కోరేదని. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏమేమి చేసే ఉద్దేశంతో అంటే మన పిల్లలకి ఏ కోర్సుల్లో ప్రవేశానికి ఏమేమి చేయబోతున్నాం భవిష్యత్తులో అనేదానికి దీంట్లో నిష్ణాతులు, చాలా అనుభవజ్ఞులు, అదేవిధంగా మన ఐఏఎస్, ఐపీఎస్ ఈ కోచింగ్ సెంటర్స్లో ఢిల్లీ, హైదరాబాద్, మన బెంగళూరు, అదేవిధంగా చెన్నై, ఇవన్నీ కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటే మన వై సత్యనారాయణ గారు అదేవిధంగా ఈ యొక్క నాలెడ్జ్ హబ్ని వారి యొక్క భుజస్కంధాల మీద నడుస్తుంది. వారు ఇప్పుడు రేపు మనం చేయబోయే కార్యక్రమాల గురించి, మన పిల్లలకు మనము ఏమి చేయబోతున్నాం అనే విషయం గురించి తెలియజేస్తూ మాట్లాడదాం. ఈ రోజున ఉగాది అయితే నిజమైన ఉగాది మన అందరికీ రావాలంటే మన పిల్లలు వాళ్ళ తరాలనేటువంటివి మనకన్నా కూడా మించి ఎదిగి వారు సమాజంలో సమున్నత స్థానాన్ని పొందినప్పుడే నిజమైన ఉగాది అనేటువంటిది అందరికీ వస్తుంది. ఆ రోజు రావాలన్నటువంటి ఉద్దేశంతో విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా ఆహ్వానం పలుకుతున్నాను. ఇది ఏప్రిల్ నెల. ఏప్రిల్ నెలలో మొదటి భాగాన్ని మనం పరిశీలిస్తే ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవనరావు గారు పుట్టారు. ఏప్రిల్ 11వ తారీఖున మరి మహాత్మా జ్యోతిబా పూలు పుట్టారు. మరి ఏప్రిల్ 14 అంటే రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టారు. ఈ ముగ్గురు కూడా సమానత్వం కావాలి, సమాజంలో ఉన్నటువంటి అసమానత్వం పోయి ఏకత్వం రావాలనేటువంటి ఉద్దేశంతో గొప్ప ఆశయాన్ని మన ముందు పెట్టారు. మన జీవితాలనే వాటిని ఎదగటానికి, వెలగటానికి సహకరించిన మహనీయులు. అటువంటి గొప్ప నెలలో ఈ రోజున జరగబోతున్న ఈ సమావేశాన్ని మరి మిత్రులు ఈవి నారాయణ గారు ఇక్కడ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఏమి చేయాలి అన్నటువంటి అంశాన్ని మనం పరిశీలించేటప్పుడు సమాజంలో మన స్థానం ఏమిటి? మన సమాజంలో మన స్థానం చాలా గొప్పది. అంటే గౌడుగా పిలువబడుతున్న వారు కానీ, ఈడిగగా పిలువబడుతున్న వారు కానీ, ఈళ్ళవగా పిలువబడుతున్న వారు కానీ, మరి భారతదేశం అంతటిని కూడా మనం పరిశీలించినట్లయితే అన్ని పేర్లతో కూడా ఉన్న జనాభా 138 కోట్ల జనాభాలో దాదాపుగా 12 కోట్లకు పైగా ఈ వివిధ పేర్లతో పిలువబడిన జనాభా మనకుంది. అయితే సమాజంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నత పదవులలో ఉండి వాళ్ళు గొప్ప గొప్ప అవకాశాలను పొందుతూ ఉంటారు. ఎంత జనాభా ఉన్నప్పటికీ కూడా వారికి తగినటువంటి అవకాశాలు వారికి రావు. కాబట్టి మనం ఎంత జనాభా ఉన్నప్పటికీ కూడా మరి గౌడ వ్యక్తులు కానీ, గౌడ గొప్పవారు కానీ, లేకపోతే పెద్దలు కానీ
మరి ఉన్నత స్థానాలు అలంకరించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ రోజు మనం చేయాల్సినటువంటిది ఏమంటే, సమాజంలో మరొకసారి చక్రాన్ని మనం ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే చక్రాన్ని వి నీడ్ నాట్ ఇన్వెంట్ ద వీల్ వన్స్ అగైన్. చక్రాన్ని ఇన్వెంట్ చేస్తున్నారు మన వాళ్ళు. మనం సౌత్ ఇండియానే మనం పరిశీలించినట్లయితే 1854లో నాడార్ కమ్యూనిటీ వారికి ఉన్నటువంటి ఆత్మన్యూనతా భావాన్ని తొలగింప చేసుకోవడానికి మొట్టమొదటిసారిగా వారు ఆత్మగౌరవంతో పోరాటం సాగించారు. కాబట్టి ఈ రోజున గొప్ప గొప్ప స్థానాలలో వాళ్ళు ఉండగలిగారు. బిలియనీర్ స్థానాల్లో కూడా వారు ఉండడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. అలాగే కేరళ రాష్ట్రంలో నారాయణ గురు అధ్యక్షతన మరి ఈళ్ళవల్ అనేవారు పోరాటాలు సాగించారు. ఈ రోజున దాదాపుగా 8 మంది చీఫ్ మినిస్టర్స్ అక్కడ రాగలిగారంటే ఆ రోజున నారాయణ గురు వేసినటువంటి బాటే వారికి మరి తోడ్పాటుగా సాగుతూ వచ్చింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 1920 ప్రాంతంలో మరి గౌడ్గా, అంటే అక్కడ ఆ రోజున ఈడిగా అనేటువంటి పేరుతో పిలబడ్డటువంటి దాన్ని చాలా తక్కువగా చూస్తున్నారన్న ఉద్దేశంతో దొమ్మైటి వెంకటరెడ్డి సోదరుల ఆధ్వర్యంతో ఒక గొప్ప చైతన్యం అనేటువంటి మన రాష్ట్రంలో సాగింది. అదేవిధంగా 1953 ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో గౌడీలలో ఉన్నటువంటి చైతన్యం మూలంగా ఒక చక్కని హాస్టల్ వచ్చి కొన్ని వేల మందికి విద్యాదానం ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. సమైక్యత రావాల్సినట్లు అవసరం చాలా ఉంది. కారణం ఏమంటే, కులం అనేటువంటిది ఏనాడు కూడా ఉండకూడదు అన్నటువంటి గొప్ప భావాన్ని కలిగిన వాడు నారాయణ గురు. అంటే ఆస్క్ నాట్, సే నాట్, టాక్ నాట్, కాస్ట్ అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి కులరహితమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం మన లక్ష్యంగా ఉండాలి అని మన కులంలో పుట్టినటువంటి నారాయణ గురు చెప్పిన మాటని శిరోధార్యంగా మనం భావించినట్లయితే మరి ఉపకులాలుగా ఉన్నటువంటి మనలో ఐక్యత రావాలి. ఈ ఐక్యత అనేటువంటిది 5 కులాలకే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సమాంతరంగా ఉన్నటువంటి కులాలలో కూడా ఐక్యత రావాలి. ఆ ఐక్యత వచ్చిన రోజున బలమైన సమాజాన్ని మనం నిర్మించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, రిమెంబర్, కులం కాన్షియస్నెస్ అనేటువంటిది చాలా ముఖ్యం. కులాభిమానం చాలా ముఖ్యం. కుల పిచ్చిదనం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ఈ కులాభిమానంతో మనమంతా కూడా ఒక మెయిన్ స్ట్రీమ్, అంటే భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప శక్తిలో మనం కూడా అంతర్భాగం కావడానికి ప్రతి కులంలో ఉన్నటువంటి వారు కూడా సమైక్యం కావాలి, సంఘటితం కావాలి. ఆ విధమైనటువంటి సంఘటిత శక్తిగా మనం 5 ఉపకులాలుగా ఉన్నటువంటి మనమంతా కూడా కలవాలన్న ఉద్దేశంతో ఈ జెస్సీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని మరి తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో మనం ప్రతి కులంలో, అంటే ఉపకులంలో ఉన్న వారందరూ కూడా భాగస్వాములే. దీంట్లో భాగస్వాములుగా ఉండటమే కాకుండా మనం చూడాల్సినటువంటిది ఏమంటే, ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడానికి నేను కూడా ఒక సైనికుడిగా పనిచేశాననేటువంటి ఒక భావనతో దీంట్లో పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. ఫ్రెండ్స్, చాలా మంది మరి చాలా అనేక విషయాలు ఇక్కడ చెప్పారు. ఈ విషయాలలో మనం చూడవలసినటువంటి అంశం ఏమంటే, ఈ 5 ఉపకులాలు అనేటువంటి వాటిని కలపాలి అంటే అది కేవలం ఒక హాస్టల్ అనేటువంటి నామంతో సాధ్యం కాదు. ఈ రోజున 21st సెంచరీలో మనంతా కూడా నాలెడ్జ్ వర్కర్స్ గా ఎదుగుతున్నాం. ఇది ఇన్ఫర్మేషన్ ఏజ్, అంటే సమాచార యుగం. ఈ సమాచార యుగంలో ఎదగాలి అంటే తప్పనిసరిగా నాలెడ్జ్ హబ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి నాలెడ్జ్ హబ్ అనే దాన్ని మనం ప్రారంభించాలంటే అనేక అవంతరాలు ఉంటాయి. కారణం ఏమంటే, 70 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్రంలో సమైక్యంగా ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరగలేదు. అలా జరగాలంటే అది ఎవరో ఒక వ్యక్తి అది సాధించి తీరాలి. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరంటే అది ఈవి నారాయణరావు మాత్రమే. ఈవి నారాయణ గారు ఆయన ఎందుకు సాధించగలుగుతారంటే కారణం ఏమంటే, ఆయన చాలా మొండి అంటే అర్థం ఏమంటే, ఒకటి అనుకుంటే అది సాధించే వరకు కూడా నిద్రపోని వ్యక్తి. కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని అవంతరాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అంత ససిగా లేకపోయినప్పటికీ ఆయన మరి ఇటువంటి కరోనా సమయంలో కూడా ఇంత గొప్ప సభను ఏర్పాటు చేయగలిగారంటే, ఆయన పైన గౌరవంతో మీరందరూ రాగలిగారంటే ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత, కమిట్మెంట్ ఎంతదో ఈ రోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నౌ ఆర్ నెవర్ ఆ రోజున ఆయన చెప్పడం గల కారణం ఆర్ హీ ఆర్ నన్ అని కూడా ఆయన చెప్పాను. మీరు లేకపోతే ఎవరు చేయరని చెప్పాను. ఆ రోజున మరి ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున చక్కని భవనం తయారవుతుంది. ఈ భవనం అనేటువంటిది ఒక ఆకృతి,
అయితే ఈ భవనం నుంచి చక్కని ఫలాలు రావాలి, ఆ ఫలాలు ఎలాగుండాలి అన్న అంశం గురించి మరి చెప్పేదానికన్నా ఒక పాంప్లెట్ అనే దాన్ని తయారు చేసి మీకు ఇవ్వడం జరిగింది. కారణం ఏమంటే చాలా మంది వాగ్దానాలు చేస్తారు, అద్భుతంగా ప్రసంగాలు చేస్తుంటారు, ఆ తర్వాత మర్చిపోతుంటారు. కానీ ఇది మరిచిపోవడానికి వీలు కానటువంటి సంఘటన కాబట్టి ఏమేమి చేయబోతున్నాం భవిష్యత్తులో అన్న అంశాన్ని ఈ పాంప్లెట్లు ఇచ్చాను. చాలా సూక్ష్మంగా చెప్పాల్సి వచ్చినట్లయితే దీంట్లో వీఆర్ ఎయిమింగ్ ఫర్ 5V. వి అనే దాన్ని మనం ఇంగ్లీష్ అక్షరంలో ఉన్నటువంటి వి గాను చూసినట్లయితే ఒక వి ఏమంటే విద్య. ఆ విద్య ఏ విధంగా ఉండాలి అంటే ఈ ఉద్యమాలు ప్రారంభమైనప్పుడు మహాత్మా జ్యోతిబా ఫూలే కూడా విద్యతోనే ప్రారంభించారు. అయితే ఆనాటి విద్య వేరు, ఈనాటి విద్య వేరు. ఈనాడు కావాల్సిన విద్య ఏమంటే 21st సెంచరీ అంటే 21వ శతాబ్దంలో ఉన్నటువంటి నైపుణ్యాలు అనేటువంటివి మన పిల్లలకు అందించాలి. ఈ 21st సెంచరీలో ఉన్న నైపుణ్యాలు ఏమంటే మనం ఒక టెక్నాలజీ అనే దాన్ని ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ 21st సెంచరీకి తాగేటువంటి విద్యను ఏ విధంగా మన పిల్లలకు అందించాలి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండో అంశం ఏమంటే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అంటే గుణాత్మకమైన విద్య కావాలి. గుణాత్మకమైన విద్య అంటే అర్థం ఏమంటే ఒక వ్యక్తి కేవలం అక్షర జ్ఞానాన్ని కాకుండా ఆత్మజ్ఞానాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. అంటే తాను ఒక డిగ్రీ సంపాదించిన తర్వాత ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వెంటనే అతడు ఉద్యోగిగా మారవలసిన అవసరం చాలా ఏర్పడ్డది. అలా ఏర్పడాలంటే అర్థం ఏమంటే ఆ వ్యక్తిలో కావలసినటువంటి భావ ప్రకటన సామర్థ్యం కానీ, లేక ఆంగ్ల భాషలో ధారాళంగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు కానీ, లేక చదువులలో మెలకువలు కానీ, లేదా బృంద చర్చలు అంటే గ్రూప్ డిస్కషన్స్, అలాగే ఇంటర్వ్యూస్, ఆ విధంగానే కాకుండా ఒక సత్ప్రవర్తన కావాలి. ఇటువంటి లక్షణాలు అనేవి మన పిల్లలలో రావాలంటే తప్పనిసరిగా మనం ఒక కేంద్రీకృతమైనటువంటి ఒక తర్ఫీద్ అనే దాన్ని, ఒక తోడ్పాటు అనే దాన్ని అందించాలి. అది ఏ విధంగా సాగించాలి అన్న విషయాన్ని కూడా ఆ పక్కన మీకు ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏమంటే ఒక జీవన ప్రణాళిక, వాళ్ళకు ఒక కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేయాలి. అలాగే నైపుణ్యాలని వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం సాగించాలి. అంతకన్నా ముఖ్యంగా 8, 9, 10 తరగతుల్లో ఉన్న పిల్లలకి ఒక మార్గదర్శకత్వం ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఇక్కడ ఒక హాస్టల్ గానే కాకుండా హాస్టల్లో చేరేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఒక మెరుగైనటువంటి వ్యక్తిగా, భవిష్యత్తు పౌరుడిగా ఎదగడానికి కావాల్సిన అంశాలు తీసుకురావాలి. అలాగే ఇంకా కాకుండా మనకి అనేక కళాశాలలు ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిల్లో మన పిల్లలు ఎవరో మనకు తెలియదు. ఆ పిల్లలనే వాళ్ళకి తోడ్పాటు అందించాలంటే మన జెస్సీ ద్వారా వారందరినీ కూడా కాంటాక్ట్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా ప్రముఖులైన విద్యావేత్తలతో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి, లేక ఆన్లైన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యమైన దాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడ్డది. అలాగే డిజిటల్ కెమెరా, డిజిటల్ లైబ్రరీస్ అనేటువంటివి ఈ రోజున చాలా అద్భుతంగా వస్తున్నాయి. అటువంటి డిజిటల్ లైబ్రరీస్ లో వారందరూ కూడా అభ్యర్థులుగా చేరడానికి తగినటువంటి అవకాశాలు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా మనం కేవలం డిగ్రీలు చేయటం మూలంగానే లాభం కాకుండా మనం విద్యకు ఉద్యోగిత అనే దాన్ని మనం అనుసంధానం చేయాలి. అలా చేయాలంటే వృత్తి కోర్సులు అనే వాటిని ఏర్పాటు చేయటం, ఆ కోర్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తోడ్పాటు అందేటట్టుగా మనం చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. అంతేకాకుండా మరి వీరందరినీ కూడా సమాయత్తపరచడానికి నెట్వర్కింగ్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి. ఆ నెట్వర్కింగ్ అనేటువంటిది జెస్సీ ద్వారా ఇక్కడ సాధ్యం అవుతుంది. అంటే అర్థం ఏమంటే మన జెస్సీలలో ఉన్నటువంటి వాళ్ళు ఏ అభ్యర్థి ఎక్కడున్నాడు, ఏం చదువుతున్నాడు, ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ కంప్యూటరైజ్ చేయబడతాయి. తర్వాత వీఆర్ గోయింగ్ టు ట్రాక్ దేర్ గ్రోత్. ఆ విధమైనటువంటి తరఫీ అటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని కూడా మనం ఇక్కడ జెస్సీ ఈ నాలెడ్జ్ హబ్ లో ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా విద్య గురించి చాలా సంక్షిప్తంగా ఆ అంశాన్ని మీరు చెప్పాను. రెండో అంశం ఏమంటే రెండవ వి. ఆ రెండవ వి ఏమంటే వృత్తి లేదా ఉద్యోగిత. అంటే అర్థం ఏమంటే ఇక్కడ ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి తరఫీదులు ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని మనం చూడబోతున్నప్పుడు మన దేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు అనే వారిని చూసినట్లయితే చాలా కొద్ది మంది మాత్రమే ఆ ఉద్యోగాలకు వస్తున్నారు. ఫార్చునేట్లీ ఈ మధ్య మనకి సంవత్సరంలో ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు. కానీ మనకి మనకి ఇక్కడ టిఆర్ ప్రసాద్ గారి తర్వాత చాలా కాలం వరకు ఐఏఎస్లు ఎవరూ లేరు. ఆ తర్వాత తెలంగాణలో ఒక అభ్యర్థి వచ్చాడు. ఆ తర్వాత మనకి ఇక్కడ శ్రీధర్ వచ్చాడు. ఇలాగ చాలా కొద్ది మంది మాత్రమే ఐఏఎస్లు కనిపిస్తున్నారు. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్ ఇత్యాది ఉద్యోగాలలో
మన పిల్లలందరినీ కూడా మనం తీర్చిదిద్దుకోవడానికి తగినటువంటి తోడ్పాటు అందించాలంటే జెస్సీ ఇక్కడ తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్రాలలో మరి గ్రూప్ 1 ఇన్ఛార్జ్ సర్వీసులు చాలా ఉన్నాయి. ఆ సర్వీసుల్లో కూడా మన అభ్యర్థులు రావాలంటే మనం ఏం చేయాలి, ఏ విధమైన తర్ఫీదు ఇవ్వాలి, ఈ అంశాలన్నిటి కూడా చాలా సవివరంగా ఇక్కడ మీకు మనవి చేయడం జరిగింది. మూడో అంశం ఏమంటే మూడో వి ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలి అంటే అర్థం ఏమంటే ఏదో ఒక ఫార్చ్యూన్, ఒక అదృష్టం వస్తుంది, అదృష్టం వచ్చినప్పుడు మాత్రమే ధనవంతులు అవుతారు అన్న భావనతో 10 మంది ఉంటే ఉండవచ్చు. కానీ మరి మనం అమెరికాని కానీ లేక జపాన్ కానీ మరి పరిశీలించేటప్పుడు ఆ దేశాలు ఏ విధంగా అత్యున్నతమైనటువంటి సంపదను కలిగి ఉన్నాయంటే ఆ వ్యక్తులలో ఆర్థికతను సంపాదించుకోవడానికి కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టి వారు ధనవంతులు కాగలిగారు. ఫ్రెండ్స్, రిమెంబర్ 1926 వరకు కూడా అమెరికా పెద్ద ధనవంతమైన దేశం కాదు. కానీ 1926 తర్వాత అమెరికా గొప్ప ధనవంతమైన దేశం కావడానికి కారణం ఏమంటే ధనం ఏ విధంగా సంపాదించాలో చెప్పడానికి చాలా మంది ముందుకొచ్చి వారందరూ కూడా ధనవంతులు కావడానికి సహకరించారు. కాబట్టి ధన సంపాదన అనేటువంటిది స్కిల్స్ మీద ఆధారపడే అంశం. దాన్ని ఎవరు కూడా చెప్పరు. కారణం ఏమంటే ఈ దేశంలో ఆది నుంచి కూడా చదువు ఎవరికి కూడా అవ్వకూడదన్న ఉద్దేశంతో ఇది రహస్యం, అంతా కూడా రహస్యంగా ఉంచాలని వాళ్ళు పెట్టారు. కాబట్టి అటువంటి రహస్యాలనే వాటిని అమెరికన్స్ అన్న వాళ్ళు భరించరు. కాబట్టి తెలిసిన ప్రతి అంశాన్ని షేర్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎదిగారు. తెలిసిన ప్రతి అంశాన్ని మనం దాచేస్తాం కాబట్టి మనం అణిగిపోయి ఉన్నాం. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏమంటే మనకు తెలిసినటువంటి ఆ ఆర్థిక విజ్ఞానం అనే దాన్ని ప్రజలకు అందించి వారిని కూడా సంపన్నులు కావడానికి కావాల్సినటువంటి ఒక తర్ఫీదుని, ఒక విధమైన పూనిక అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది చేయడం కూడా తేలిక. ఈ రోజున అనేక వనరుల ద్వారా ఆ సంపద, ఆ నాలెడ్జ్ అనే దాన్ని మనం అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధమైనటువంటిది ఒక ఆర్థిక పరమైనటువంటి విజ్ఞానాన్ని అందించడం కూడా ఈ జెస్సీలో ఒక లక్షణం. ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషి కూడా ఏ విధంగా తాను పొదుపు చేయాలి, ఏ విధంగా మదుపు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఉద్యోగత గురించి ఆలోచించాలి, ఏ విధంగా వ్యాపారాల గురించి ఆలోచించాలి, అటువంటి విజ్ఞానం అనే దాన్ని కూడా ఇక్కడ మనం దాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇక 4వ అంశం, చాలా మందిలో విద్య ఉండొచ్చు, చాలా మందికి ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు, చాలా మంది ధనవంతులు ఉండవచ్చు. దాని పెద్దలు చెప్పారు, చాలా మంది డబ్బున్న వాళ్ళు కూడా మన కమ్యూనిటీస్ లో ఉన్నారు. కానీ వారిలో వికాసం అనేటువంటిది ఎంతవరకు ఉన్నది? చాలా మంది మీరు అనుకుంటారు ఒక అబ్బాయికి అమ్మాయిని వెతకాలంటే అది చాలా కష్టసాధ్యం అన్న విషయం మీకు చాలా తెలుసు. కారణం ఏమంటే మన దగ్గర డబ్బు ఉండొచ్చు, లేక మన అబ్బాయి చాలా ఉన్నతుడు ఉండొచ్చు, కానీ అమ్మాయి కావాలంటే చాలా కష్టమైన వాడు తనలో దాగినటువంటి ఆ శక్తి అనే దాన్ని వికాసం పొందింప చేయడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాడా, ఆ ప్రయత్నం చేయడానికి తగినటువంటి అవకాశాలు మనం కల్పిస్తున్నామా, దీని గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఫ్రెండ్స్, రిమెంబర్, అమెరికా కానీ జపాన్ కానీ అభివృద్ధి చెందాయంటే కారణం ఏమంటే ఆ వ్యక్తులలో ఉండే వికాసమే వాళ్ళని చాలా ముందుకు తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, రిమెంబర్, ఈ రోజున మనం సూపర్ స్టార్స్ అంటే సినిమా యాక్టర్ల గురించి చూస్తుంటాం, కానీ అమెరికాలో సినిమా యాక్టర్ల గురించి చూడరు. సూపర్ స్టార్స్ ఎవరంటే యాంటోనీ రాబిన్స్, సూపర్ స్టార్ ఎవరంటే స్టీఫెన్ ఆర్ కవి, సూపర్ స్టార్ ఎవరంటే బ్రయాన్ ట్రేసీ. వీళ్ళందరూ కూడా సినిమా యాక్టర్లు కాదు, వీళ్ళందరూ కూడా వ్యక్తిత్వ వికాసంలో అత్యున్నత స్థానాలు అలంకరించిన వాళ్ళు. వాళ్ళ వ్యక్తిత్వ వికాసంతోనే అమెరికా కానీ జపాన్ కానీ దేశాలన్నీ కూడా వికాసం పొందుతొచ్చాయి. ఫ్రెండ్స్, రిమెంబర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తి వికాసం లేకుండా ఏ మనిషికి ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తికి ఒక సమున్నత స్థానం ఉండదు. కాబట్టి అటువంటి ఒక సమున్నతమైన స్థానం రావాలంటే తప్పనిసరిగా మన పిల్లలలో, మన పెద్దలలో ఈ వ్యక్తి వికాసం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫ్రెండ్స్, రిమెంబర్, 2500 సంవత్సరాల క్రితం ఈ దేశంలో గౌతమ బుద్ధుడు అష్టాంగిక మార్గం అనేటువంటి గొప్ప ఒక వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని మనకు అందించాడు. అన్ఫార్చునేట్ మనం ఏం చేస్తామంటే బౌద్ధాన్ని మన దేశం నుంచి పారద్రోలేము, బుద్ధుడిని మర్చిపోయాం. కాబట్టి ఈ రోజున ఈ దేశం లాగుంది. కాబట్టి ఫ్రెండ్స్, రిమెంబర్, డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారు, మళ్ళా తిరిగి బౌద్ధాన్ని తీసుకురావాలని చెప్పారు. బౌద్ధం అంటే మతం కాకుండా బుద్ధుడు ఇచ్చినటువంటి అష్టాంగిక మార్గం అనే దాన్ని మనం దాన్ని అనుసరించగలిగినట్లయితే ఒక గొప్ప వికాసోన్ముఖంగా దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం సాగించాలి. అంతేకాకుండా జెస్సీలలో ఉన్న స్త్రీ శక్తి గురించి మనం ఆలోచించాల్సి వస్తుంది. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ కొంతమందిన ఇక్కడ మరి స్త్రీలు ఇక్కడ విచ్చేస్తున్నారు. మరి స్త్రీలు అనే వారికి ఎంతమంది మన ఉన్నత స్థానాల్లో ఉన్నారు? ఈ ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి స్త్రీ అంటే వెతకాలంటే మనం ఏం చేయాలి? కారణం ఏమంటే మన భారతదేశంలో కేవలం 15% మాత్రమే వారికి స్థానాలు వస్తున్నాయి.
50% ఉన్న స్త్రీలు కేవలం 15%తో మాత్రమే సరిపెట్టుకుంటున్నారంటే వాళ్ళు 50% వెళ్ళాలి. అయితే ఈ 15% లో కూడా ఉన్నవాళ్ళు ఎవరంటే అగ్రస్థానాల్లో ఉన్నవాళ్లే కానీ ఈ అట్టడుగు వర్గాల్లో లేరు. కాబట్టి మన స్త్రీ జాతిని మనం ఉద్ధరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ వికాసాల కోసం మనం ప్రయత్నం సాగించాలి. అలాగే మనలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ప్రోత్సహించుకోవాలి, వాళ్ళందరినీ కూడా మనం ముందు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌడ వర్గీయులతో మన సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే వారి సభలలో మనం పాల్గొవాలి, మన సభలో వాళ్ళు పాల్గొవాలి. అలా ఉండడం మూలంగానే భావాలు అనేటువంటివి సంఘర్షించి వికాసం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి అంశం కూడా ఇక్కడ మనం చేయబోతున్నాం. అంతేకాకుండా మనలాగే ఉన్నటువంటి అనేక వర్గాలు చాలా ఉన్నాయి. ఆ వర్గాలలో ఉన్నటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్ళందరినీ కూడా కలుపుకుని వారికి మనకు వారు తోడ్పాటు అందించగలిగినట్లయితే ఒక చక్కని భారతాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వికాసోన్ముఖంగా వెళ్ళడానికి ఈ జెస్సీ అయినటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనం చేస్తున్నాం. ఇక చాలా 5వ V ఏమంటే వితరణ. చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు, కానీ డబ్బున్న వాళ్ళు మరి జేబు నుంచి తీసి ఇవ్వటం అనేటువంటిది చాలా కష్టతరమైన అంశం. కానీ అటువంటి వ్యక్తులలో కూడా మనము ఒక చక్కని భావన అనే దాన్ని ఏర్పాటు చేసి వితరణశీలుగా వారిని మార్చవలసిన అవసరం చాలా ఉంది. ఫ్రెండ్స్, రిమెంబర్, మనం లయన్స్ క్లబ్ అనే దాంట్లో 3T అని ఉంటుంది. అంటే డబ్బు ఇచ్చేవాడు మాత్రమే ఇక్కడ కాంట్రిబ్యూటర్ కాదు. డబ్బు కన్నా అతడు జ్ఞానాన్ని ఇచ్చిన వాడు కూడా గొప్ప కాంట్రిబ్యూటర్, జ్ఞానం కన్నా కాలాన్ని ఇచ్చిన వారు కూడా చాలా కాంట్రిబ్యూటర్స్. కాబట్టి మన వర్గీయులలో డబ్బు లేదు కదా అని ఈ ఉద్యమంలో మీరు పాల్గొనడానికి సంశయించవద్దు. మీరు కాలాన్ని ఇచ్చిన, జ్ఞానాన్ని ఇచ్చిన, ధనాన్ని ఇచ్చిన గొప్ప కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఆ విధమైన కాంట్రిబ్యూషన్ తో మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి, మనం ముందుకెళ్ళాలి. ఫ్రెండ్స్, రిమెంబర్, ఇవన్నీ మీకు తెలియవని కాదు, కానీ నాకు గురు తెల్లులుగా నేను భావించేటువంటి వ్యక్తి డేల్ కార్ని గారు ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, అవర్ ప్రాబ్లం ఇస్ నాట్ ఇగ్నోరెన్స్, అవర్ ప్రాబ్లం ఇస్ నాట్ ఇగ్నోరెన్స్ బట్ ఇన్ యాక్షన్. మనకున్న సమస్య ఏమంటే అజ్ఞానం కాదు, ఆచరణ లేకపోవడమే. కాబట్టి ఆచరణతో కూడినటువంటి ఆ యాక్షన్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దీంట్లో పాల్గొవాలని నేను మనవి చేస్తూ, మరి ఎటువంటి యాక్షన్ ఓరియంటెడ్ గా ఈ సంస్థను తీర్చిదిద్దుతున్నటువంటి ఈవి నారాయణ గారిని, అదే ఈవి నారాయణ గారి బృందం ఉంది, చాలా పెద్ద బృందం, ఇందాక మీరందరూ కూడా చూశారు. ఆ బృందం అంతటిని కూడా అభినందిస్తూ, మరి ఒక గొప్ప కార్యభారం అంటే ఆస్తుల కట్టడం ఒక ఎత్తు, ఆస్తులు కట్టిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేసి అమలు చేయడం చాలా క్లిష్టతరమైన అంశం. ఈ క్లిష్టతరమైన అంశంలో నాలాగా చదువుకున్నటువంటి చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. అలాగే వేరే ఆఫీసర్స్, చాలా చదువుకున్న విద్యావేత్తలు ఉన్నారు. వారందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, మీకు తెలిసిన వారు కూడా ఈ జెస్సీ కాన్సెప్ట్ దాన్ని తెలియచేయాలని మనవి చేస్తూ, మరి ఇది ఒక గొప్ప ఉద్యమంగా సాగాలి. చరిత్రలో మనకంటూ ఒక పేజీలో కనీసం ఒక లెటర్ అయినా మిగలాలంటే తప్పనిసరిగా ఇటువంటి ఒక సమైక్య ఒక ఉద్యమంలో మనం కూడా భాగస్వాములు కావాలని మేము ముందు కూడా ఆహ్వానిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కేవా మాజీ అధ్యక్షుడు మౌంజుల నాగేంద్ర ప్రసాద్ గారిని ఈ ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏదైనా అభివృద్ధి జరగాలంటే మన వాళ్ళు చాలా మంది చెప్పారు, వ్యాపారాలు ఇవన్నీ అవన్నీ కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఇంతకుముందు ఉండే పరిస్థితులు వేరు, ఇప్పుడుండే పరిస్థితులు వేరు. కాంపిటీషన్స్ కానీ మార్కెట్ పరిస్థితులు అంత ఆయాసంగా ఒకే స్థాయిలో చాలా ఉన్నత స్థాయికి ఆర్థికంగా ఎదిగేందుకు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్య ఒకటి మాత్రమే మంచి ఉన్నత స్థితిని, ఉన్నత ఉద్యోగ అవకాశాలని, ఉన్నత ఆర్థిక ఆవశ్యకతను, ఆర్థిక సంపాదనను సమకూర్చేటువంటి ఏకైక సాధనము ఒక విద్య మాత్రమే. ఎంతో కష్టపడి మనం చదివి మన పిల్లలను బాగా చదివించగలిగి క్రమశిక్షణతో వాళ్ళకు చేసి మంచి చదువు ఇప్పించగలిగితే వారు సమాజంలో ఒక ఉన్నత స్థానంలో, అంటే ఒక ఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ కానీ రకరకాలుగా ఉద్యోగాలు చేసి సమాజంలో మన యొక్క కులాన్ని ఉన్నత స్థాయిలో నిలిపి మన కులాభివృద్ధికి తోడ్పడతారని, మన కులం కూడా ఏ కులానికి తీసుకోకుండా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటామని నేను
మన ఇంత ఉన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కౌండిన్య నారాయణ గౌడ్ గారు ఎంతో మహత్ కార్యాన్ని బుధస్కంధాలపై వేసుకొని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినటువంటి దినదినాభివృద్ధి చెందుతూ ఈ కార్యక్రమం ఈ రోజుకు ఇంత ఉచ్చ స్థాయికి వచ్చేసింది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇదే స్ఫూర్తితో మన వాళ్ళందరూ కూడా తోడ్పడి ఇంకా వచ్చే స్థితికి చేరుకునే స్థితి తొందరలోనే ఉందని తెలియజేసుకుంటూ, నేను కూడా ఈ స్థాయిలో ఇక్కడ నేను రాయలసీమ జిల్లాని, కడప జిల్లా నివాసిని. ఒక విద్య వలన ఒక ఉన్నతోద్యోగం సాధించి ఆ ఉద్యోగం వలన ఇక్కడ ఇంతమందితో కలిసి ఇంత ప్రముఖమైనటువంటి వ్యక్తులతో, విద్యావేత్తలతో కానీ, రాజకీయవేత్తలతో కానీ, నాయకులు కానీ, మన వాళ్ళందరితో మమేకమై ఇక్కడ వచ్చి ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం వచ్చిందంటే అది ఒక విద్య మాత్రమే, విద్య ద్వారా మాత్రమే వచ్చిందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి మా వై సత్యనారాయణ సార్ గారికి, మిగతా వాళ్ళ మిత్ర బృందం అందరికీ ఈ కార్యక్రమం తోడ్పడుతున్న అందరికీ, మంచి మనసున్న వ్యక్తులు, మన సమాజాన్ని, మన కులాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి మంచి ఇతర మనసు ఉన్నటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ నా అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈవి నారాయణ గారు చాలా సంకల్ప బలంతో 95లో నుంచి కూడా ఆయన నిరంతరం ఏదో చేయాలా ఈ సమాజానికి, మన సమాజానికని ఆయన నిరంతరం ఇదే దీక్షతో ఉండి 25 సంవత్సరాలు, దాదాపు ఒక బాబు శతాబ్దం అయిపోయింది. నిరంతరం వారి తపంతో ఇవాళ ఈ గౌడ హాస్టల్ అనుకుంటూ నాలెడ్జ్ హబ్ కోసం దాదాపు ఒక షేప్కి వచ్చింది ఇది. దీనికి ఆయన అనుకున్న బృందం చాలా నిరంతరం వారికి సహాయం చేస్తున్నారు. అలాగే మిగతా సభ్యులు కూడా ఆర్థిక సహాయం చేశారు. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా వేరే వాళ్ళను కూడా దీంట్లో పాల్గొనేటట్టు మనం ప్రోత్సహించి ఇంకా ఇతోనికంగా మనకి ఫండ్స్ వచ్చేటట్టు చేసి ఈ స్వప్నాన్ని 6 అంతస్తుల ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేసి మన విద్యా దేవతలాగా దీన్ని ప్రతిష్ఠింపజేసుకుంటే త్వరగా మన సమాజానికి మొత్తానికి కూడా మంచి జరుగుతుందని, మీరందరూ కూడా ఆ విధంగా కృషి చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారం చేసుకుంటాను. మా ప్రియమిత్రులు జోగి నాగేశ్వరరావు గారిని ఈ ఆత్మీయ సమావేశాన్ని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరైతే వికాసం పొంది ఉన్నారు అనేటువంటిది మా గురువు గారు చెప్పారో, అలాగా వికాసవంతులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజున మన 2 కళ్ళుగా మన గెస్సీలకి అపర భగీరథుడిగా మన ఈవి నారాయణ గారు మరి గంగని దివి నుంచి భూమికి దింపినట్టుగా ఆయన మన నాలెడ్జ్ హబ్ని ఇలా భూమ్యానికి తీసుకురావడం, అలాగే విద్యల గురువు అయినటువంటి బృహస్పతిలాగా మన సత్యనారాయణ గారు మరి ఈ రోజున 2వ కన్నుగా వాళ్ళు ఆయన మరి ఈ నాలెడ్జ్ హబ్లో మన వాళ్ళందరికీ కూడా ఈ విజ్ఞానాన్ని, వికాసాన్ని కలిగించేటువంటి దిశగా ఆయన చేస్తున్నటువంటి కృషి. అలాగే మన వాళ్ళందరికీ ఈ హబ్ ద్వారా 3వ కన్నుని మనకి సృష్టించడానికి వీళ్ళిద్దరూ కూడా ఈ 2 కళ్ళు 3వ కన్ను అనేటువంటి ఈ విద్యని, వికాసాన్ని మరి ఈ రోజున మనకు కలిగించడానికి మన జాతికి ఈ రోజున ముందుకు వచ్చిన ఆ మహానుభావులు ఇద్దరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. మరి ఈ రోజున తృతీయ రత్న అని ఎవరన్నారు? మరి మహాత్మా పూలే, జ్యోతిరావు పూలే అన్నాడు. 1888లో ఆయన మానవుడికి విద్య అనేటువంటిది 3వ నేత్రం. స్వాతంత్రం ఏదో ఆయాచితంగా అర్ధరాత్రి నిద్రపోయి లేచేసరికల్లా వచ్చేసిందో అని అనుకున్నాం, కానీ దాని వెనకాల ఎంత పోరాటం ఉంది, ఎంత తిరుగుబాటు ఉంది, ఎంత విప్లవం ఉంది, ఎంత రక్తపాతం జరిగింది. మళ్ళీ ఇంకో స్వాతంత్ర పోరాటం మనం పోయినాకైనా తర్వాత అయినా మన పిల్లలైనా కానీ మరి బాబు అంత ముందు తెచ్చింది నిజమైన స్వాతంత్రంగా తీయండ్రా కత్తులు కటార్లు అనేటువంటి రోజు తప్పకుండా భారతదేశంలో వచ్చితేరు. ఈ రోజున విజ్ఞానాన్ని, వికాసాన్ని 10 మందికి వాళ్ళ సహాయపడేటువంటి విధంగా ఉండేటువంటి విద్యని ఈ రోజున అందించడానికి ఇక్కడ నాలెడ్జ్ హబ్ ఇచ్చేశారు. నా వంతుగా ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో సహాయం నేను ₹1,00,000 ఇచ్చా, ఇంకా ఇవ్వాల్సింది ఉంది. బిల్ గేట్స్, వారన్ బఫెట్స్ వీళ్ళందరూ లక్షల కోట్లు సంపాదించుకోవడం ఇవాళ 10 పైసలో ఎంతో 5 పైసలో పిల్లలకి ఇచ్చి మిగిలితే మొత్తం
వాళ్ళ ఊరికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా మరి లక్షలాది కోట్లు వాళ్ళందరూ ఎలా ఇవ్వగలుగుతున్నారంటే సార్ చెప్పినట్లు సూపర్ స్టార్లు అంటే వ్యక్తిగత వికాసాన్ని డెవలప్ చేసేటువంటి వాళ్ళు సూపర్ స్టార్లు. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు బాధ్యతలు అని మరి ఈ విధమైనటువంటిది తప్పకోకుండా ఈ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోదని చెప్పిన మన గురువు గారికి మేము హామీ ఇస్తా ఉన్నాం. మా అమ్మాయి కూడా మేము బయలుదేరినప్పుడు మా విజయలక్ష్మి వాళ్ళు కూడా మొదట్లో మాకు ఆ కాన్సెప్ట్ లేకపోయినా కానీ డాడీ ఇలా మనం వెళ్తున్నాం వేరే వాళ్ళని అడగటానికి మేము ఇవ్వలేదు కదా, ఫస్ట్ మా ఇంటికి వచ్చి మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ₹1,00,000 చెక్ తీసుకుని అప్పుడు అక్కడి నుంచి మనం బయలుదేరదామని చెప్పి మా అమ్మాయి ఆ విధమైనటువంటి స్ఫూర్తి కలిగించినటువంటి ఆ తల్లికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మా ఉద్యోగుల సంఘం గౌడ సంఘం అలాగే ఈ ఎస్సీలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే బాధ్యత కూడా మాదే. మరి రాబోయేటువంటి కాలంలో కులరహిత సమాజం కోసం ఏ పెద్దలైతే పోరాడారో ఆ కులరహిత సమాజం కోసం విద్యా వికాసం విజ్ఞానం కలిగేటువంటి సమాజం కోసం కూడా భారతదేశంలో మనం అందరం కూడా ఈ యొక్క నాలెడ్జ్ హబ్ ద్వారా కృషి చేద్దామని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ లక్ష్మీదేవి గారిని ఈ ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు. ఇక్కడ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఒక నాలెడ్జ్ హబ్ ని ఫామ్ చేయడానికి ఒకళ్ళు గొప్ప అని అనుకోవడం చాలా పొరపాటు. ఒక కథ చాలా ప్రాచుర్యంలో ఉండే కథే. ఒక గుడి కడుతూ ఉంటే అక్కడ రాళ్ళు కొట్టేటోళ్ళని ముగ్గులన్నీ వెళ్ళి ఒకళ్ళు అడుగుతారనమాట, ఏమయ్యా నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అంటే, నా కర్మ కొద్దీ ఇదో డబ్బులు లేక మా పేరెంట్స్ నాకేమి ఇవ్వక నేను ఈ పని చేసుకొని బ్రతకవలసి వస్తుంది అని చెప్పేసి కనిపించిన వాళ్ళందరినీ తిట్టాడు. ఇంకొక అతన్ని అడిగితే నా పట్టుకూటి కోసం నేను తింటున్నాను, అది పని చేసుకుంటున్నాను, ఆ వచ్చే డబ్బులతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అనేసి. ఇంకొక వ్యక్తిని ఏమయ్యా నువ్వెందుకు ఈ పని చేస్తున్నావంటే, ఒక గొప్ప దేవాలయ నిర్మాణంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను అని చెప్పగలిగాడు అన్నమాట. ఇక్కడ మన దగ్గర ఏముందా అన్నది కాదు, నేను చేసింది ఏమీ లేదు. మా హస్బెండ్ తన వీలైనంత సొసైటీకి చేస్తున్నారు. ఒక మంచి మాట, సార్ మీరు చెయ్యండి మీతో మేము ఉన్నాం అని ఒక మంచి మాట చెప్పగలిగితే అదే గొప్ప విషయం. వెనక్కి లాగకుండా నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావు, ఎందుకు చేస్తావు అనే మాటల కన్నా కూడా, అలా అన్నారని కాదు కానీ దానికన్నా కూడా 10 మంది కలిసి ఈ గొప్ప నిర్మాణంలో తలా ఒక చెయ్యి వేస్తే అదే గొప్ప నిర్మాణం అవుతుంది. అదే మన కాంట్రిబ్యూషన్ అవుతుంది. చేతనైనంత చదువు వల్లనో మాట వల్లనో లేదా ఒక 10 మందిని తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం వల్లనో మనం చాలా మన భావి తరాల వాళ్ళకి గొప్ప విజ్ఞానాన్ని అందించగలము, గొప్ప బాట వెయ్యగలము. మేము మనుషులమే, మేము ఎవరికన్నా తక్కువ కాదు. నమస్కారంతో మచిలీపట్నం నుంచి వచ్చిన సామాజిక సేవాకర్త జంపాని శ్రీనివాస్ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చదువుకున్న వాళ్ళు ఎలా సహాయం చేయగలుగుతారు? ఒక 25 సంవత్సరాల క్రితం యాంటీ కరప్షన్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా నేను. ఆయన గౌడాస్ అని విన్న భానుమూర్తి గారు, పరమడ భానుమూర్తి గారిని గుంటూరు జిల్లా వాస్తవ్యులే. ఆయన దగ్గర ఆయన లేరు, కూర్చున్నా నేను. కూర్చుంటే వచ్చారు ఆయన. ఎవరు మీరు అన్నారు. నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి, కృష్ణా జిల్లా. మీరు గౌడాస్ అయితే నేనైతే మాట్లాడతాను లేకపోతే వెళ్ళిపోతాను అన్నాను. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి నీ కులం ఏంటని అడుగుతావా, నిన్ను జైలుకి పంపిస్తానన్నారు. పంపించిందండి. ఇక్కడంటే హాయిగా అక్కడ 3 పూట్ల భోజనం దొరుకుతుంది అన్నారు. నవ్వాడు ఆయన. నవ్వితే నాకు ధైర్యం వచ్చింది, ఓహో ఖచ్చితంగా ఈయన అయి ఉంటారు, భానుమూర్తి గారు గౌడాస్ అయి ఉంటారు, చెప్పు నీ పని ఏంటో అన్నారు. అలా చదువు యొక్క ఇంపార్టెన్స్. నన్నంతా ఏం చదువు లా ఎక్కడ చేశారంటారు. నేను లా కాదు, నేను లోకాయుక్తుల కేసులు చేస్తా. లా చేయాలి నాకంతా కూడా ఇంత పండిట్స్ వస్తే నాకు ఆ ఇంగ్లీష్ పదాలు అర్థం తెలియదు.
నారాయణరావు గారు లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది చదివించుకుంటా. చదువు చాలా ఇంపార్టెన్స్. సుక్కారామయ్య గారు, నారాయణరావు గారు సుక్కారామయ్య గారు అని ఎందుకంటున్నానంటే, అక్కడ సుక్కారామయ్య గారు సీటు అక్కడ కాలేజీలో సీటు వస్తే ఐఐటీ వచ్చినట్టే ఈ ఇన్స్టిట్యూట్ లో కూడా ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎవరైనా ట్రైనింగ్ పొందారు అంటే వాళ్ళు ఐఏఎస్ ఖచ్చితంగా అవుతారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి నమస్కారాలు తెలియజేస్తాను. విజయవాడ గేవా అధ్యక్షులు బొర్రా శేషగిరిరావు గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి ఉగాది పండుగ వాతావరణం గౌడ మన గీత వంశాంకురాలన్నీ కూడా ఇక్కడ అంటే వారి తాతగారు గీత తీసి ఉండొచ్చు, మా బాబాయ్ మా తాతగారి గీత తీసి ఉండొచ్చు. అంత గీత వంశాంకురాలు సత్యాన్ గారు అంటే ఎస్సీ అనేటువంటి 5 సబ్ కులాలు కూడా ఏకమైనటువంటి రోజుల్లో మరి కొన్ని నిలదీసినా సరే మనంతా ఒకటే. ఆయన కట్టే దేవాలయం ఆ గుడికి ఇస్తున్నాం. ఆ గుడి ద్వారా మనం ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నామంటే మరి చదువులోకి ఎంత కష్టపడ్డామో ఆ కష్టాన్ని అంతటినీ కూడా 10 మంది పంచాలి, 10 మందిని పెద్దలు చేయాలి, మన గౌడ అనే జాతిని పైకి తీసుకెళ్ళాలి అనే ఆలోచన. గౌడని అది కులరహిత సమాజం అనేది రావాలి కానండి. సార్ పెద్దలు చెప్పారు, కుల పిచ్చిగాళ్ళు కాకూడదు, కులాభిమానం ఉండాలి. ఇలాంటి నాలెడ్జ్ హబ్స్ తప్పకుండా తయారవ్వాలి. ప్రతి నాలెడ్జ్ హబ్లో ఎంతో మంది ఉన్నతులుగా ఉండాలి. ఇది నాలెడ్జ్ హబ్ ఒకటే కాదు, ఇక్కడికి వచ్చేస్తే మంచి మంచి సంబంధాలు మంచి కుర్రోళ్ళు కూడా దొరుకుతారా ఎక్సెప్ట్ బ్రహ్మాండంగా అని చెప్పేసి ఇక్కడే ఒక గౌడ వివాహ వేదిక కూడా మనం తయారు చేసుకోవాలని, నేను అన్నిటికీ ఉపయోగపడే విధంగా దీన్ని లాభకు రావాలని మీ యొక్క ఆలోచనని ఒక పెద్ద రాజ్యాంగంలో బుక్లా రాస్తారని మీ ఆలోచనల్ని మేము తప్పకుండా పాటిస్తామని మమ్మల్ని వెనకాల ముందు దోయాలని ఆ విధంగా కోరుకుంటూ మా గేవా తరపున మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్ శేషగిరి గారు. ఇప్పుడు తాడేపల్లి నుంచి వచ్చిన డాక్టర్ పలకాని శ్రీనివాస్ గారిని. నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా నాన్న వాళ్ళకి కూడా చిన్న బోండాల కొట్టు, చిన్న కూల్ డ్రింక్ షాప్ ఉండేది. ఆ కూల్ డ్రింక్ షాప్ నుంచి ఎదిగి డాక్టర్ చదివి నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే మా ఊర్లో ఒక హాస్పిటల్ పెట్టుకుని ఒక స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం విద్య. నారాయణ గారు కూడా నాకు మొన్న ఈ మధ్య 2 days బ్యాక్ కూడా మళ్ళీ గుర్తు చేశారు, శ్రీనివాసరావు గారు జాయిన్ అవుతారా బ్యాండ్లో. సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, గ్యారంటీ ఈ సంవత్సరం మాత్రం గ్యారంటీకి జాయిన్ అవుతాను తప్పకుండా. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ ఏమూరి వెంకటనారాయణ గారు, ఎల్లబోయిన సత్యనారాయణ గారు, పామర్తి సాంబశివరావు గారు ఇండస్ట్రియలిస్ట్ అందరికీ తెలుసు, వీరమల్లి చరిత్రరావు గారు హైదరాబాద్, కంబిడ వెంకట నాగరాజ గారు వారు మన ఎనువ వెంకటనారాయణ గారి బియ్యంకులు, పాలిక వెంకట దుర్గాప్రసాద్ గారు కాకినాడ, ఉప్పాల ఆదిలక్ష్మి గారు పొన్నూరు డాక్టర్ గారు, సూదగాని రామకృష్ణ గారు వీరు విజయవాడలో డాక్టర్ గారు. వారు వారి పిల్లలు కోడలు అల్లుడిని అందరినీ కూడా మన ట్రస్ట్లోనూ మన ఇంట్లో చెప్పి ప్లస్ గౌడ ప్రభ పత్రిక నిరాటంకంగా జరపడానికి కూడా వారు చేయూతనిస్తున్నారు. తర్వాత ఇచ్చేవరపు వెంకటరమణారావు గారు డాక్టర్ గుంటూరు, జడ శ్రీనివాసరావు గారు గుంటూరు, వీరికి రంగారావు గారు మీ అందరూ పనిచేస్తలే గుంటూరు, ఆయన మన గౌడ సంఘ ప్రెసిడెంట్ గారు కూడా, చిలకా చంద్రమౌళి గారు, వాకా రాంగోపాల్ గౌడ్, నా పేరండి, బెల్లంకొండ సదాశివ గౌడ్ గారు, తాత సేవాకుమార్ గారు, మలిశెట్టి రాజేంద్ర గౌడ్, బెల్లంకొండ కోటేశ్వరరావు గారు. ఈ 18 మంది ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అండి. గవర్నింగ్ బాడీ మెంబర్స్ అండి. తుళ్ళూరు శ్రీనివాసరావు గారు తెనాలి, కోటూరు గోవిందయ్య గారు నెల్లూరు, పితాని సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు, నెక్స్ట్ అనగారి సత్యప్రసాద్ గారు ఎమ్మెల్యే రేపల్లె, మేకపోతు రామ్మోహన్ రావు శివతూరుపేట, అరుణాచల మాణిక్యవేల్ గారు రిఫ్లెక్స్ అండి గుంటూరు, పాండి శివనారాయణ గారు, నెక్స్ట్ ఎన్ఆర్ఐ అండి విష్ణు పూలగాని మధు మరీదు, బొల్లా వెంకటరావు గారు, పోసిన సత్యనారాయణ గారు వీరు గవర్నింగ్ బాడీ మెంబర్స్ అండి. నెక్స్ట్ మనకి 2 లక్షలు 1 లక్ష ఇచ్చిన వాళ్ళు ఏది మన భగీరథ బ్యాంక్ స్టార్ట్ కాకముందు ప్రారంభించే ముందు ఇచ్చిన దాతలండి. దేవరకొండ శ్రీనివాసరావు గారు గుంటూరు 2 లక్షలు, నర్సింగ్ గౌడ్ హైదరాబాద్ 2 లక్షలు, దాస నారాయణరావు గారు పొన్నూరు 1 లక్ష, వీరంగ నాగేశ్వరరావు గారు విజయవాడ 1 లక్ష, డాక్టర్ అంక శ్రీనివాస్ గారు విజయవాడ 1 లక్ష, వంకా వెంకటేశ్వర గారు ఎన్ఆర్ఐ వారు 1 లక్ష. భగీరథ బ్యాండ్ డాక్టర్ మణిశంకర్ లక్ష్మీదేవి గారు, డాక్టర్ బొర్రా నాగేశ్వరరావు గారు విజయవాడ, డాక్టర్ ఉప్పాల ఆదిలక్ష్మి గారు పొన్నూరు, ఉప్పాల జయశ్రీ గుంటూరు, పామర్తి ధనలక్ష్మి గారు గుంటూరు, కుక్కుశెట్టి వివి గోపాలరావు గారు ఐటీ రిటైర్డ్ కాకినాడ, సూర్యగాని రవిశంకర్ నారాయణ గారు ఐఆర్ఎస్,
పులిపూడి వెంకటలక్ష్మి కాకినాడ, పీటా ఉదయలక్ష్మి బాపట్ల, గౌతు ఝాన్సీ లక్ష్మి విశాఖపట్నం, గౌతు లక్ష్మణ్ గారి పాపండి, బాలిపేట శ్రీనాథారాయణ గారు ఏలూరు, మువ్వా విజయలక్ష్మి చౌదరి. వాళ్ళు చౌదరి అయినా కూడా మనకి 5 లక్షలు ఇచ్చారు, భగీరథ బ్యాండ్లో 1 లక్ష ఇచ్చున్నారు. కానీ వారు ఏ పదవికి కానీ ఏది కానీ వాళ్ళు ఏమి ఆశించరు. ఎందుకంటే వారి శిష్యరికం వల్ల ఈవీఎన్ గారి మీద ఉన్న గౌరవంతో వారు ఇచ్చేస్తున్నారు. ఎరువుల శిల్ప గుంటూరు, వారు మన ఈవీఎన్ గారి కోడలు గారండి. బొత్తిన సాయిబాబా గౌడ్ హైదరాబాద్, వచ్చేగూడ సామ్రాజ్యం గుంటూరు, వీరికి సంపూర్ణరావు జర్మనీ, మన వీరికి రంగారావు గారి బ్రదర్ అండి. చిత్తూరు షణ్ముఖియన్ చరణ్ సాయి మహబూబాద్, గుడిపూడి వెంకటేశ్వర్లు కాకినాడ, ఉయ్యూరి మురళి గారు అంటే వీరు హైదరాబాద్ అండి. ఇందుపల్లి వాస్తవులు మోహన్జల్ నాగేంద్ర ప్రసాద్ గారు, వాస్తవ చెట్టు గన్యమ్మ కాకినాడ. మరొక పేరు చెప్పకుండా గుప్తదాతగానే ఉంటానండి అని అన్నారు, వారి పేరు చదవటం లేదు. నెక్స్ట్ గూడవల్లి కృష్ణారాయణ సుబ్రహ్మణ్యం అంటే గూడవల్లి రామ్ గారు ఎన్ఆర్ఐ అండి. వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఇచ్చాడు, ప్లస్ ఎన్ఆర్ఐగా ఆయన మన కమిటీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో కూడా మెంబరు. ఉప్పాల శ్రీనివాసరావు గారు ప్రకాశం జిల్లా, ఎర్ర సాయి శ్రీకాంత్ భీమవరం, అద్దంకి వేణుగోపాల్ గారు దావులూరు, తెలపాటి వెంకటేశ్వర గారు మీ ఎదుటే ఉన్నారు, మన రాష్ట్ర గౌరవ సంఘ ప్రెసిడెంట్ గారు, పామర్తి వీరాంజనేయులు గారు, డాక్టర్ కాసారి సునీత మన ట్రస్ట్ చైర్మన్ గారి పాప, గోరవేంద్ర రవిశంకర్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గేవా, రాయనశ్రీ వెంకటరామారావు గారు, గొలగాని వెంకట శివరావు గారు వచ్చారు, వాకా లక్ష్మీదేవి గారు, డాక్టర్ వెంకట రామకృష్ణ గారు, తాత వీరభద్రరావు గారు. వారు ఇప్పటికే 2.5 లక్షలు ఇచ్చారు, త్వరలోనే 2.5 లక్షలు ఇచ్చి భగీరథ బ్యాండ్ ప్రమోట్ అవుతారండి. నెక్స్ట్ డాక్టర్ కాదా వెంకటరమణ గారు, వీరు 2 లక్షలు ఇచ్చారు కాకినాడ నుంచి. చెల్లి విజయలక్ష్మి గారు, నారగం మురళీకృష్ణ రాయవరం కృష్ణా జిల్లా. అలానే రీసెంట్ గా మరొక దాత, నా పేరు వెల్లడించొద్దండి అని చెప్పేసి అది కేవలం చైర్మన్ గారికి తెలుసు. యాక్చువల్గా క్యాష్ బుక్ రాస్తే రసీదు రాస్తే నాకు కూడా తెలియదు, నేను అజ్ఞాత దాత అని రాసుకుంటాను. నెక్స్ట్ భగీరథ బ్యాండ్ లో ఉన్న విజయలక్ష్మి గారు. ఇక్కడ మనకి ఇతర దాతల్లో మువ్వా విజయలక్ష్మి చౌదరి 5 లక్షలు, మందుల పనితా చౌదరి 4 లక్షలు, ఎం మసూదన్ రెడ్డి 2 లక్షలు, పెనుమంచ వెంకట గణేష్ గారు వీరు రాజులండి, వారు 1 లక్ష ఇస్తున్నారు. వీరు ఇప్పుడు మన సమావేశానికి ఇచ్చేసిన నేను పేరు చదివిన వారిలో వారు డయాస్ దగ్గరికి వస్తే మన గౌరవనీయులు మన చైర్మన్ గారు ప్లస్ మన వై సత్యనారాయణ గారి యొక్క సన్మానం చేయించబడుతుంది.
గోపీనాథ్ గారు ఐఆర్ఎస్ వారు 1 లక్ష రూపాయలు, బొల్ల వెంకటరావు గారు అంత క్రితం 1 లక్ష, ఈ రోజు 4 లక్షలు పంపిస్తున్నారు. నెక్స్ట్ వీరకి రంగారావు గారు ఎక్కడున్నా చెన్ను శ్రీనివాసరావు గారు జనాలి పసి గారు పంపించిన 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి చైర్మన్ గారు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చెన్ను శ్రీనివాసరావు గారు పసి, వారి పేరు 1 లక్ష రూపాయలు అండి. నెక్స్ట్ డాక్టర్ అంకే శ్రీనివాస్ గారు ఇంత క్రితం 1 లక్ష ఇచ్చున్నారు. ఈరోజు ఇంతటి మహత్కార్యానికి మీ అందరి సహకారంతో మరి దిగ్విజయం అయ్యిందని భావిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మా అందరికీ గురుతులు తండ్రి సమానులు డాక్టర్ ఈవి నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ నుంచి చేసిన మన సత్యనారాయణ గారికి, అలాగే మేడం గారికి, అలాగే రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీ చలపాటి వెంకటేశ్వరరావు గారికి, మన ఉపన్యాస కేసరి జోగి నాగేశ్వరరావు గారికి, గేవా మాజీ అధ్యక్షుడు పౌంజుల నాగేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిన పెద్ద అయిన కమిటీ వెంకట నాగరాజ గారికి, మా మహిళా నాయకురాలు అటు గేవాలో కానీ గౌడ సంఘంలో కానీ, అలాగే ఇప్పుడు కృష్ణా జిల్లాలో కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అండ్ గౌడ జన సేవా సమితి కార్యక్రమాలను విస్తృతంగా పరిచయం చేస్తూ ప్రచారం చేస్తున్న మా చెన్ను విజయలక్ష్మి అండ్ వేముల వెంకటాచలం గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నిర్వహించిన మా గురువు గారు వాకా రాంగోపాల్ గౌడ్ గారికి, అలాగే శాంతి శివనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ట్రస్ట్ గౌడజన సేవా సమితి, అలాగే గేవా, అదేవిధంగా గౌడ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎవరి పేరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. మరి ఇంతకు ముందే మాట్లాడేటప్పుడు చెప్పాను, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడంలో ఇక్కడ ఈ టెంట్ దగ్గర నుంచి ఈ చివరి కార్యక్రమం వరకు పర్యవేక్షించిన మా బామర్ సాంతర గారికి కానీ, కార్యక్రమాలని నిర్వహించిన మా వీరంగి రంగారావు గారికి, మరి చివరిసారిగా అందరి తరఫున అంటే చెప్పకూడదు అంటే ఎవరికైనా ఫోన్ చేస్తున్నారు, మరి అందరి తరఫున మా వీరంగి రంగారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.